తెలుగింటిలోని తులసి మొక్క. మరి రాగిణి అక్కకి ఈ తులసి మొక్క గిఫ్ట్. తులసి తల్లి లాంటిది, ప్రాణవాయువునిస్తుంది. కాబట్టి అందరం తులసిని పెంచడం చాలా మంచిది. కోవెల్లో కొబ్బరి ముక్క. మరి రాగిణి అక్కకి కోనేట్లోని కలువ పువ్వులు. ఈ అబ్బాయి చాలా మంచోడితో రాగిణి అక్క. గుప్పడి మనసుకి స్వాగతం సుస్వాగతం. రాగిణి అక్క బోల్డెని సీరియల్స్, బోల్డెని సినిమాలు, చాలా నాటకాలు, చాలా డాన్స్ ప్రోగ్రామ్స్. ఒకటేంటి రాగాల సిగలోన సిరిమల్లివి. నిజంగా ఇన్ని చేసావు కాబట్టి ఒకసారి వాటి గురించి చెప్పు. ఏం చేసావు? సీరియల్స్ 560 సీరియల్స్ చేశాను, 180 సినిమాలు చేశాను, 360 ఏమో డాన్స్ ప్రోగ్రామ్స్, క్లాసికల్ డాన్స్. అన్ని దేశాల్లో మొత్తం సింగపూర్, అమెరికా, కువైట్, ఖతార్, అన్ని దుబాయ్, అన్ని ఊర్లో చేశాను. తర్వాత స్టేజ్ నాటికలు కలిపి ఒక 60 చేశాను. సో ఇన్ని చేసావు. సినిమా ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. కళామ తల్లి ముద్దు బిడ్డగా సాగిపోతున్నావు. కానీ అందులో నుంచి ఒక ముచ్చటిగా ఒక 4 అడుగుతాను. ఆ 4 గురించి చెప్పు. అన్ని సీరియల్స్ లోంచి 4 ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ 4 అంటే అవి కూడా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఓకే, ఉండమ్మా బొట్టు పెడతా. ఓకే, ఇదేంటి వీడు కుండను తీసుకుని ఉండమ్మ బొట్టు పెడతాను అంటున్నావు? చెప్తా. మీకోసం ఉండమ్మా బొట్టు పెడతా, చక్కని గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. పసుపు, శ్రీమూర్తికి కావాల్సిన ఆభరణాలు. థ్యాంక్ యూ సూపర్ పసుపు, కుంకుమ. సూపర్. ఎంత బాగుంది తెలుసా, అసలు సూపర్ గా ఉంది. ఓకే, ఇందాక నేను చెప్తూ ఉన్నాను. సో అందమైన కుండ. సో ఈ కుండలో నుంచి చక్కగా డెకరేషన్ చేసిన కుండలో 4 సీరియల్స్ ఉన్న సంబంధించిన స్లిప్స్ ఉన్నాయి. అందులో మీకు నచ్చిన ఒక స్లిప్ తీయండి. అక్షయ పాత్రలా ఉంది. దీంట్లో నా 560 సీరియల్స్ ఉన్నాయా లేకపోతే 4 ఉన్నాయా నిజం చెప్పు. 560 ఉంటాయి, మనం ముచ్చటగా 4 తీద్దాం. ఓకే, కళ్ళు మూసుకుంటున్నా. ఎస్, ఏమొచ్చింది? ఓ మై గాడ్, నాన్న సీరియల్. అబ్బా, నాకు ఇష్టమైన సీరియల్ తెలుసా? ఎంత ఇష్టం అంటే అసలు చెప్పొద్దు. ఈ సీరియల్ కోసం నేను చాలా సార్లు కన్నీళ్ళు పెట్టుకునే రోజులు కూడా ఉన్నాయి. అయ్యో, ఎందుకని అడుగు. ఎందుకు? ఈ సీరియల్లో నేను చాలా బాగా చేశానని ఆంధ్ర సైడ్ వెళ్ళినప్పుడు కాలు చేయబడిపోయిన వాళ్ళు బెడ్ మీద ఉంటారు కదా, వాళ్ళు కూడా నన్ను పిలిచి దగ్గరికి ఆ గోడలు దూకే సీన్లు చాలా బాగా చేసావమ్మా అంటుంటే నేను వాళ్ళని నిజంగా వాళ్ళకి కూడా నేను ఎంత ఆత్మీయురాలు అయిపోయానా, మంచి మించి లేవలేని వాళ్ళు కూడా నన్ను చూసి ఆదరిస్తున్నారా అని చాలాసార్లు కన్నీళ్ళు పెట్టుకున్నాను. నిజంగా అంతకంటే ఎన్నిసార్లు అంటే ఒక 1000 సార్లు కూడా 1000 టైప్ సంతోషపడ్డాను అనమాట. దేవుడు నాకు అంత మంచి వరం ఇచ్చాడు, ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా ఎంత ఆత్మీయురాలు అయిపోయాను అన్న సీరియల్ ఇది. నాకు నంది అవార్డు వచ్చింది బెస్ట్ కామెడియన్ గా. ఈ సీరియల్ కి 5 నంది అవార్డ్స్ వచ్చినాయి. ఓకే, అంటే బెస్ట్ కామెడియన్ గా 5 నంది అవార్డ్స్ అంటే నాకు వచ్చినాయి. కానీ ఈ సీరియల్ కి అందరికి, నా హస్బెండ్ క్యారెక్టర్ కి బాబు చేశాడు, వాడికి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి. సూపర్. నాన్న అంటే నిజంగా ఓపిక, సహనం, వేలు బట్టి నడిపించేవాడు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో నాన్నది ఒక ప్రత్యేకమైన స్థానం. సో మరి నాన్న అనే సీరియల్ గురించి ఇంత అద్భుతంగా చెప్పాను. కానీ నాన్నలో ఏమైనా గోడ దూకే తర్వాత ఇది చేసా అన్నావు కదా, కమెడియన్ గా మంచి కమెడియన్ గా అవార్డు వచ్చింది, నంది అవార్డు. అది కూడా. సో అందులో ఏమైనా డైలాగ్ గుర్తుందా? డైలాగ్స్ అన్ని పిచ్చినవ్వు నవ్వుతూ ఉంటుంది మగుడు. ఏంటి అనగానే ఏం లేదండి అంటూ ఉంటుంది అనమాట. అబ్బా ఎరునవ్వు నవ్వే కానీ పలోపలకే అంటాడు. ఆయన శివనారాయణ గారు చేశారు నా పక్కన. ఆయనేమో చిరాగ్గా మొక్కం పెట్టుకుని ఇలా ఉంటారు, నేనేమో అంటూ ఉంటాను. అందుకని బాగా చాలా లైక్ చేశారు ఈ సీరియల్. నేను అమెరికా వెళ్ళినప్పుడు కూడా అందరి ఇళ్లలో నాన్న, అమృతం, అమ్మమ్మ, డాక్టర్ ఇవే సీరియల్స్, నా సీరియల్స్ మాత్రమే ఉండడం నిజంగా నాకు ఆ దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను.
ఎందుకంటే అందరికీ అదృష్టం దక్కదు, నాకు దక్కింది అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే, ముచ్చటగా 4లో నుంచి ఒకటి తీసేశారు అంటే సూపర్. యా, ఇంకొకటి అన్ని ఇష్టమైన సీరియల్స్ నాకు. ఇందులో ఇద్దరం ఉన్నాం. రాధా మధు. యా, ఈ సీరియల్ స్టార్టింగ్ నుంచి వేణు నాకు పరిచయం అండి, నా తమ్ముడుగా. అప్పటి నుంచి ఎన్నేళ్ళైంది? చాలా ఇయర్స్ అయింది, 18 ఏళ్ళ పైన అయింది. అప్పటి నుంచి అక్క అక్క అన్న నోరుకి ఎప్పుడు ఆపలేదు. తమ్ముడు తమ్ముడు అని నేను కూడా పిలుస్తాను. నాకు కూడా చాలా ఇష్టం వేణు అంటే. రాధా మధు చేసేటప్పుడు అయితే మేమంతా అల్లరి బ్యాచ్, వీళ్ళందరూ హీరో ఫ్రెండ్స్ గా చేశారండి. ఒక గ్యాంగ్ ఉండేది, ఒక 5-6. వాళ్ళందరూ చాలా అల్లరి చేసేవారు. నాదంతా ఒక డిఫరెంట్ క్యారెక్టర్, పద్మశ్రీ. దాంట్లో రైటర్ ని, వచ్చి రాని కథలన్నీ పిచ్చి పిచ్చిగా రాసేస్తూ ఉంటాను. కనకాల దేవదాస్ గారు మా మామగారు వచ్చి ఒకసారి అడుగుతారు, పద్మశ్రీ ఏం రాస్తున్నావమ్మా అంటే, కథ మావయ్య అంట. ఓహో, ఏం కదమ్మా అంటే, కథే మావయ్య అంట. కథ పేరేంటమ్మా అంటే, ఏమో మావయ్య అంట. కాదమ్మా, నువ్వు రాసే కథ పేరేంటి? అదే ఏమో మావయ్య. అమ్మో, అది కాదే తల్లి, నువ్వు రాస్తున్నావు కదా, కథ పేరేంటి? అదే మావయ్య, ఏమో మావయ్య అంట. ఓహో, ఏంటో నాకు అర్థం కావట్లేదమ్మా, నువ్వేంటో నాకు పిచ్చేలా ఉన్నాడు. కాదు మావయ్య, నేను రాసే కథ పేరే ఏమో అంటాను అనమాట. అలా ఫుల్ కామెడీ. దాదాపు చాలా ఇయర్స్ నడిచింది. అండ్ ఉన్న సీరియల్స్ అన్నింటిలో కూడా ఒక డిఫరెంట్ సీరియల్ అండి. ఒక కొట్లాట ఉండదు, గొడవ ఉండదు, ఈర్ష్య ఉండదు, ద్వేషాలు ఉండదు, ఏముండదు. సాఫ్ట్ గా, మేకప్ కూడా చాలా తక్కువ కదా, ఉండవు. జస్ట్ లో అంటేనే మేకప్ ఉండవు, న్యాచురల్ గా ఉంటుంటాం. సో రాధా మధు కూడా మంచి పేరు తీసుకొచ్చేసింది, మంచి పేరు తీసుకొచ్చింది. అసలు మంచి స్టోరీ. అలాంటి స్టోరీస్ ఇప్పుడు చూద్దామంటే కూడా రావట్లేదు. ఓకే, సరే, ముచ్చటగా ఇంకా 2 మిగిలిపోయాయి. ఇందులో మీరు చాలా లక్కీ కదా. చాలా, పేరే లక్కీ. అమ్మమ్మ.com. ఈ సీరియల్ కూడా నాకు నంది అవార్డు వచ్చింది. ఓకే, ఇది కూడా జస్ట్ లోనే. జస్ట్ ఎంత మంచి సీరియల్. అవునవును. ఇందులో అమ్మమ్మ పాత్రలో జయలలిత గారు చాలా అద్భుతంగా నటించారు. అందులో లక్కీ పాత్రలో చాలా చాలా అద్భుతంగా నటించారు. ఏంటో తన అడిగి తెలుసుకుందాం. చెప్పు లక్కీ పాత్ర గురించి. ఏం చెప్పను, వచ్చేరాని ఇంగ్లీష్ మాట్లాడుతా ఉన్నాను. నన్ను సెలక్షన్ పిలిచారు గంగరాజ్ గారు. పిలిచి ప్యాంటు షర్ట్లు కుట్టించారు, రాగిని వేసుకుని చూడన్నారు. సరే సార్ అనేసి, మోడర్న్ డ్రెస్ వచ్చింది ఫస్ట్ టైం అని పరిగెత్తా. వెళ్ళి వేసుకుని చూసుకుని అన్ని సరిపోయినాయి సార్ అన్న. ఓకే ఓకే అని, దీంట్లో అంతా నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటావు అన్న. నేను షాక్, ఒకసారి అలా ఆగిపోయాను. ఏంటి అన్నారు. సార్ నాకు రాందే ఇంగ్లీషు, నేను చదువుకోలేదని చెప్పాను కదా సార్, ఇంగ్లీష్ మాట్లాడుతా అంటారు ఏంటి సార్, నాకు రాదు అన్న. అంటే రాదు కదా, అదే కావాలి మాకు, వచ్చి రాని ఇంగ్లీషే ఉంది దీంట్లో సీరియల్ మొత్తం, అలాగే మాట్లాడాలి అని చెప్పేసి ఆ క్యారెక్టర్ ఇచ్చారు. నిజంగా ఎంత బాగా చేయించారంటే, మురళి గారు, ఈయన మన చరణ్ గారు, వీళ్ళందరూ డైరెక్టర్స్ మారుతూ ఉండేవారు కదా జస్ట్ ఎల్లోలో. అలా వాళ్ళందరూ కూడా చాలా బాగా చేయించారు. ఆ క్యారెక్టర్ నాకు ఎంత నవ్వొస్తుంది అంటే, ఐ గోయింగ్, యూ కమ్మా నోవా తెల్లు, ఐ గోయింగ్ అనుకుంటే వెళ్ళిపోతూ ఉంటది అంతే. మెంటల్ సేపు చూస్తే అమెరికా అంటూ ఉంటారు అనమాట. అమెరికా పిల్లర్ని చూసి, అమెరికా ఎప్పుడు వెళ్తాను, ఆ పిల్లర్ మీద ఎప్పుడు నుంచి ఉంటాను అంటూ ఉంటుంది. ఆ కాగడా పట్టుకుని ఉంటుంది కదా, అది చూసి దాని మీద ఎప్పుడు టీ కాసుకుంటానో అంటూ ఉంటుంది. అలా అనే క్యారెక్టర్ చాలా. ఈ సీరియల్ కూడా 5 నంది అవార్డ్స్ వచ్చినాయి. సో సూపర్. సో అన్ని నందులు కూడా ఇంట్లో కట్టేసుకుంటూ ఉన్నారు. సో ఉండమ్మ బొట్టు పెడతాలో ఆఖరి స్లిప్ వచ్చేస్తుంది. ఈ ఆఖరి స్లిప్ లో మరి ఏం పంచుతారో అందరికి నేను అక్షయ పాత్రతో రెడీగా ఉన్నాను. అంటే కుండ లాంటి అక్షయ పాత్ర అనమాట. సో ఎందుకన్నాను అర్థమైపోయింది అనుకుంటా. సో తీయండి. సో అందరికి ఏం పంచుతారో చూద్దాం. నువ్వు నిజంగా ఎంత తెలివైన వాడో చెప్పేస్తుంది. అవును, అక్షయ పాత్ర ఎందుకు పట్టుకొచ్చాడు చూడండి. సో క్షీరసాగర మదనంలో వచ్చిన అమృతం, కానీ ఈ అమృతం పాత్ర ద్వారా, శాంత పాత్ర ద్వారా అద్భుతమైన నటన చూపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాగిణి అక్క. మరి రాగిణి అక్క, ఈ శాంత పాత్ర, అమృతం గురించి చాలా విషయాలు చెప్పాలి. మరి అప్పు ఎంత చెప్పినా తీరదు, ఎందుకంటే నాకు ఫస్ట్ లైఫ్ ఇచ్చిందే అమృతం సీరియల్. గుండా హనుమంతరావు గారు వైఫ్ క్యారెక్టర్, శాంత క్యారెక్టర్ చాలా డిగ్నిఫైడ్ గా అనమాట. జాబ్ చేస్తూ ఉంటుంది క్యారెక్టర్, అందరికి సలహాలు ఇస్తూ ఉంటుంది. పిచ్చి పనులు చేయకండి, పాడైపోతారని చెప్పి వెళ్ళిపోతుంది. వీళ్ళు ఏదో పిచ్చి పని చేసి ఇరుక్కుంటూ ఉంటారు. అలాగా మొత్తం 6 years చేసాము.
చాలా బాగా అనిపించింది. మంచి ప్రొడక్షన్ కదా, అదే ఫస్ట్ నాది జస్టిల్లో. అండ్ గంగరాజ్ గారికి అది ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇంత మంచి సీరియల్లో ఒక ఆర్టిస్ట్కి క్యారెక్టర్ ఇవ్వడమే కాకుండా వాళ్ళు కంపెనీ అదే కుటుంబ సభ్యురాల్లాగా నన్ను చార్తీసి అమ్మమ్మ.com, నాన్న, రాధా, మధు అన్నిట్లో మంచి మంచి క్యారెక్టర్లు. సో ఒక ప్రొడక్షన్ లో జాయిన్ అయ్యారంటే మన బిహేవియర్, మన నటన బట్టి అండ్ పర్ఫార్మెన్స్ బట్టి ఇంకా పాత్రలు అలా వస్తూనే ఉంటాయి. వాళ్ళు మర్చిపోరు, మనల్ని ఏమన్నా పలానా వాళ్ళు పిలవండి అని చెప్పి పిలిచి ఇచ్చారు. అలాగా ఈ అమృతం అనేది కూడా నిజంగా అమృతం లాగా ఇప్పటికి కూడా రీటెలికాస్ట్లు అవుతుంటే కూడా ఎవ్వరు వదలకుండా చూస్తున్నాం అంటుంటే అబ్బబ్బబ్బా అనిపిస్తుంది నాకైతే. చాలా కూడా ఉందేమో వెబ్ సిరీస్ ద్వారా వచ్చేస్తుంది. ఇప్పుడు వెబ్ సిరీస్ చేస్తున్నాము. అది కూడా దాంట్లో కూడా నాకు శాంత క్యారెక్టర్ రావడం అనేది నిజంగా నాకు ఆ దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. ఓకే, సూపర్. ఉండమ్మ బొట్టు పెట్ట అనే దాంట్లో 4 స్లిప్స్ తీసేశారు. అందులో రాధా, మధు, అమృతం, అమ్మమ్మ.com, అలాగే నాన్న. తనకి ఇష్టమైన 4 సీరియల్స్ అంటే వీటికి నంది అవార్డ్స్ ఆటోమేటిక్ గా ఇంటికి వచ్చి పలకరించేసాయి కాబట్టి అద్భుతమైన నటనకి ఒక తారకి ఇంతకన్నా కావాల్సింది ఏంటి చెప్పండి? అద్భుతమైన నటనకు వచ్చిన అవార్డ్స్ నిదర్శనం. ఎంతో మంది ప్రేక్షకులు కూడా నీరాజన పలుకుతున్నారు. రాగిణి అక్క, నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదామే. గుప్పడి మనసులో ఇప్పుడు మాత్రం చిలకమ్మ పలికింది. చిలకమ్మ పలికింది. ఏది చిలకే లేదు ఇక్కడ, చిలకమ్మ పలికింది అంట. మీరు బంగారు చిలక కదా, ఈ కళామ తల్లి ఒడిలో ఒదిగిన ఈ బంగారు చిలకమ్మ. ఈ అబ్బాయి చాలా మంచోడు వెనక రహస్యమైన దర్శకుల ఫోటోలు ఉంటాయి. మీకు చాలా మంది మంచి మంచి అవకాశాలు ఇచ్చారు కదా. సో మీరు అంటే చిలక జోషి తెలుసా? తెలిసే, కార్డులు తీసుకొచ్చి చిలక వచ్చి తీస్తూ ఉంటారు. అందుకోసం సంథింగ్ స్పెషల్. నువ్వే తీస్తావా? మీరే చిలక, మీరే తీస్తారు. నేను తీయాలా? సో ఆ సర్ప్రైజ్. చిలక భలే ఉంది, సూపర్. సో ఈ గుప్పెడ మనసు ఈ కార్యక్రమంలో ఏం చేస్తారంటే చిలకమ్మ పలికింది ఈ కాన్సెప్ట్ లో మీరు ఈ చిలకని చేత్తో పట్టుకొని మీకు నచ్చిన కార్డుని పిక్ చేస్తారు. సో ఆ చిలక వచ్చేసి ఆ కార్డు మీద వాళ్తుంది. ఆ కార్డు వెనక ఎవరున్నారో వారి గురించి మీరు చెప్పాల్సి ఉంటుంది. అవునా? అమ్మో, ఎవరెవరు ఉన్నారో ఏంటో. చెప్పమ్మా చిలకమ్మ, ఏ కార్డు తీద్దాం? నువ్వు చెప్పవా? చెప్పు 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 చెప్పు. ఫస్ట్ నుంచి వచ్చేస్తాను. అవునా? ఆవిడ నేను చెప్పే మాట వింటుంది. అంతేనా? మంచి చిలక. గుడ్ గర్ల్. కార్డు చేయండి. సో చిలకమ్మ పలికింది. ఈ అబ్బాయి చాలా మంచోడు. మరి ఈ మంచోడు వేణు ఏం తీసుకొచ్చాడు అంటే మీకు రివీల్ చేయరా? మీకు మంచి మంచి అవకాశాలు ఇచ్చారు. సో మంచి మంచి పాత్రలు ఇచ్చారు. ముత్యాల సుబ్బయ్య గారు, మా గురువు గారు. ఇంత మంచి డైరెక్టర్ గారు పెట్టావంటే నువ్వు సూపర్ సూపర్ సూపర్. అసలు మా గురువు గారు నిజంగా నాకు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ దేవుళ్ళనే చెప్తాను నేను ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా. ఎందుకు అంటే ఒక ఆర్టిస్ట్ లో ఉన్న కళను చూసి గుర్తించి ఇవ్వడం అనేది గొప్ప విషయం. నాకు పవిత్ర బంధంలో ఇచ్చారు, పెళ్లి చేసుకుందాంలో ఇచ్చారు, దీర్ఘ సుమంగళిలో ఇచ్చారు, చాలా క్యారెక్టర్స్ అన్ని సినిమాల్లో ఇచ్చారు. ఏంటంటే ఏదైనా ఒక సీన్ ఉంటే కూడా రాగిణిని పిలవండి అయ్యా అనేవారంట. అంటే లేదండి ఆవిడ సీరియల్స్ లో బిజీగా ఉంది, డేట్ లేదంటుంది అనగానే లేదు అమ్మాయి ఎప్పుడు ఇస్తే అప్పుడే పెట్టండి షూటింగ్ అన్న డైరెక్టర్ గారు ఈయన. నా జీవితంలో నేను ఈ జన్మకి మర్చిపోలేని డైరెక్టర్. అంటే మంచి మంచి సినిమా అవకాశాలు, తర్వాత మిమ్మల్ని గుర్తు పెట్టుకొని మీరు ఎప్పుడు డేట్ ఖాళీగా ఉంటే ఆ రోజే పాత్ర పెట్టేసి సినిమా షూటింగ్ పెట్టేవారు. నిజంగా అలాంటి డైరెక్టర్స్ చాలా అరుదు అనమాట. సీనియర్స్ అని ఎప్పుడు అనుకోవచ్చు మనం. దీర్ఘ సుమంగళి బాబాకి ఫిలిం సిటీ తీసుకెళ్లారు నన్ను. ఒక సీనే ఉందని ఫోన్ చేశారు. కాదు, పెళ్లి చేసుకుందాంలో ఒక సీనే ఉందని ఫోన్ చేశారు. ఫోన్ చేసి నేను చెప్పి ఎప్పుడు చూస్తే ఒక సీనే ఇస్తారు గురువు గారు, నేను చేయను అన్న. చిన్నారావు గారిని మేనేజర్ గారు ఫోన్ చేశారు అనమాట. అంటే లేదమ్మా నిన్ను అడగమన్నారు, ఖాళీయా 15వ తారీఖు చెప్పు అంటే నేను చేయను సార్ ఖాళీయా ఉన్నాను కానీ నేను చేయను చెప్పండి గురువు గారికి అన్న. వెంటనే ఫిలిం సిటీ నుంచి ఆయన ఫోన్ చేసేసారు. నేను చెప్పే మాట్లాడుతున్నాను అన్న. అయ్యో సార్ చెప్పండి గురువు గారు అంటే ఏంటి రానన్నా అంటే నువ్వు మన షూటింగ్ కి అన్నారా? అది కాదు సార్ ఎప్పుడు చూస్తే మీరు ఒక సీనే ఇస్తారు నాకు, ఎందుకు సార్ అలాగా అంటే లేదు అది మంచి సీన్ వెంకటేష్ బాబు కాంబినేషన్ నువ్వు రా
పెట్టేశారు. Okay. ఇంకా తప్పదు గురువు గారు చెప్పారా అని వెళ్ళాను. పెళ్లి చేసుకుందాం సినిమాలో పిల్లలిద్దరు ఉంటారు కదా, ఆ పిల్లలిద్దరికి తల్లి క్యారెక్టర్ అనమాట. హాస్పిటల్లో ఉంటుంది. వెంకటేష్ బాబు వచ్చి ఆ పిల్లల్ని ఇద్దరిని అప్పచెప్పి మీ నాన్న వెంకటేష్ గారి పిల్లి పాత్ర అన్నమాట. అప్పుడు చెప్తా అనమాట వెంకటేష్ బాబు గారి చేతులు పట్టుకుని, బాబు మీ నాన్న నాకు మల్లెపూలకి డబ్బులు ఇచ్చాడు కానీ నా జబ్బు ఉందంటే మందులు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదు, అలాంటి వాడు మీ నాన్న అని చెప్పేసి పిల్లలిద్దరిని నువ్వే చూసుకో బాబు అని చచ్చిపోతుంది ఆయన చేతులు. అలాంటి సీను అలా గసిరి నన్ను కోప్పడి నన్ను పిలిచి ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే నా లైఫ్లో మర్చిపోలేంది, దీవించండి దీర్ఘ సుభంగిలి బాబాకు ఫిలిం సిటీలో షూటింగ్, టీచర్ క్యారెక్టర్ దాంట్లో, లెక్చరర్, స్కూల్ లెక్చరర్. అది వెళ్ళాను, రెడీ అయిపోయాను, అంతా ఒక ఫంక్షన్ సీన్ అనమాట. జగపతి బాబు గారు వీళ్ళందరూ ఉన్నారు. డైలాగ్ చూసుకున్న అమ్మాయి అన్నారు, ఇవ్వలేదు సార్ నాకు అన్నా. డైలాగ్ ఏంటి ఈ అమ్మాయికి అనగానే పేజీ సగం ఉంది ఇంగ్లీష్ డైలాగ్. నేను అలా చూసి సార్ అన్నా, ఏంటి అన్నారు. ఏం సార్ మీకు తెలుసు కదా నాకు ఇంగ్లీష్ రాదని, ఇంగ్లీష్లో ఎంత డైలాగ్ ఇస్తే నేను ఎక్కడ చెప్తాను అన్నా. అవునా, అవును కదా మర్చిపోయాను నేను అని చెప్పి దివాకర్ బాబు గారిని పిలవండి రైటర్ అనేసి రైటర్ గారిని పిలిపించి అక్కడ కూర్చోబెట్టి ముందు సీట్లో నా పక్కనే అదంతా డైలాగ్ తెలుగులో రాయించి ఇప్పుడు నేర్చుకుని చెప్పు అన్నారు. సేమ్ తెలుగులో డైలాగ్ రాయించి అది నేర్చుకుని చెప్పేశాను స్టేజ్ మీద. థ్యాంక్ యూ సార్ అన్నాను. నిజంగా మనకు రాదు అని ఎప్పుడు కూడా అనీజీగా ఫీల్ అవుతామా, ఇలాంటి వాళ్ళు దొరికినప్పుడు ఇంకా అంతకన్నా డబల్ ధైర్యం వచ్చేస్తుంది అనమాట మనం. ఎందుకంటే మనకు రాదు అని చెప్తే తప్పేమీ లేదని నా ఉద్దేశం. నేను ఇప్పుడు పిల్లలు కూడా నేను అదే నేర్పిస్తా, ఏదన్నా రాదు అంటే రాదని చెప్పేయండి, ఎందుకు వచ్చాను కష్టపడాలి, నేర్చుకోవాలి, ట్రై చేయాలి. నేను అన్ని దేశాలు తిరిగి వచ్చాను, ఇంగ్లీష్ రాదు అంటాను కానీ మేనేజ్ చేసేస్తా ఎక్కడికి వెళ్ళినా కూడా. జర్మనీ వెళ్ళి భద్రాద్రి రాముడు 1 month చేసా షూటింగ్. అక్కడ ఇంగ్లీష్ అమ్మాయి నన్ను షాపింగ్ తీసుకెళ్ళింది. యూ లైక్ ఇట్ రాగిని అంటే నో ఐ డోంట్ లైక్ ఇట్, అలా మేనేజ్ చేసేసి అప్పుడు చేయలేదు అమ్మబడాటం, తర్వాత చేశాను. కానీ అలాగా మనకు రాందంటే ట్రై చేస్తే ఏదన్నా వస్తుంది అనేది. సో రాందంటూ ఏది ఉండదండి, ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటున్నారు రాగిని అక్క. సాధన చేస్తూ ఉంటే సమకూరుతా ఉంటాయి అన్ని పనులు కూడా. అలాగే పట్టువల్ల విక్రమార్కు రాళ్ళలాగా అన్ని విజయాలు సాధిస్తూ ఉన్నారు. మరి ముత్యాల సుబ్బయ్య గారు మీకు మంచి మంచి అవకాశాలు ఇచ్చారు. చాలా. సో మంచి మంచి పాత్రలు, ఒక చిన్న పాత్ర అయినా సరే ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, మాణిక్కు సినిమాలో ఎంఎస్ నారాయణ గారు నేను జోడి, బాబుమోహన్ గారు ఇంకొక ఆవిడ ఎవరు బండజ్యోతి ఆవిడను. అయితే దాంట్లో బాబుమోహన్ గారు ఆ బండజ్యోతితో ఏగలేక వెళ్ళి ఇక్కడ గండిపేట చెరువులో పడవలో కూర్చుని వెళ్తూ ఉంటారు ఏదో పాట పాడుకుంటూ. ఆవిడ పడిపోతుంది అనమాట ఆ వెయిట్ కి. పడిపోయేసరికి సుధాకర్ గారు దేవుళ్ళ విష్ణుమూర్తిలో వచ్చి ఏ వరం కావాలో కోరుకో అంటే, నాకు ఇలా పెళ్ళం పడిపోయింది అయ్యో అని ఎడుతుంటే, నీకు అందమైన అమ్మాయిని ఇస్తాను పెళ్ళాలని చెప్పి 3 అమ్మాయిలు ఇస్తాడు. అది చూసి ఈయన ఎంఎస్ నారాయణ గారు దీన్ని వదిలేసేసుకుని ఎలాగోలాగా నేను మంచి పెళ్ళాన్ని తెచ్చుకుంటానని చెప్పి రాగా అని చెప్పేసి షికార్కి వెళ్దామని తీసుకెళ్తాడు నన్ను. ఆ సీన్ పెట్టారు గండిపేట చెరువులో. పడవ ఉంది రెడీగా, టైర్స్ తో తయారు చేసిన ట్రాలీ మీద కెమెరా అంతా పెట్టుకున్నారు. సుబ్బయ్య గారు కూర్చేసి కూర్చున్నారు. సార్ రాగిని మీరు వెళ్తూ ఉంటారు పడవలో పాట పాడుకుంటూ, ఆయన నిన్ను నీళ్ళలో గెంటేస్తారు అన్నారు. నేను చాకు సార్ అన్నా. ఏంటి అన్నారు. నాకు నీళ్ళు అంటే భయం సార్, అందరూ చాలా లోతు ఉంటుంది అన్నా. అనగానే ఓ పిచ్చిదాన్ని ఎందుకు అంత భయపడుతున్నావు అని ఒకే ఒక వీజులు వేశారు. మెల్ల ఉంటది ఎప్పుడు వీజులు ఆయన. వీజులు వేయగానే ఒక 8 మంది ఆ పడవ చుట్టూ లేచారు నీళ్ళలో. అప్పటికే నీళ్ళలో ఉన్నారు వాళ్ళు. నేను అలా చూసి ఏంటి సార్ అంటే, నువ్వు పడితే లేపడానికి అందరం రెడీగా పెట్టావు. షూటింగ్ అనగానే జనరల్ గా ఏంటంటే అంత సెక్యూరిటీ గా అంత ప్లాన్ గా నిజంగా నీళ్ళలో అంతసేపు వాళ్ళు దాగి ఉన్నారు, మీరు జస్ట్ పడటానికి అలా అని అన్నారు. సరే సార్ అన్న వెళ్తూ ఉంటాం. నా పాట నీ నోట పలకాల చిలక అంటాడు. నేనంట మావా సిలక అంటే కదే సిలక అంటే కాదు అనగానే వచ్చి నా పీక్ పట్టుకుని అలాగా వెనక్కి గెంటేస్తాడు అనమాట. పడిపోవాలి నేను ఏం చేసి అలా వెళ్ళిపోతున్నాను, కాళ్ళు తేలుకొని పడిపోయాను కింద పడి. ఇలా లేవపోతే నీళ్ళు తలకేదో గట్టిగా తగిలింది తాపమని. ఇంకంతే నాకు తెలీదు. ఒక 15 minutes కి మెలకు వచ్చి చూస్తా ఉన్నాను. ఇంత లోతు నీళ్ళు ఎలా నుంచి ఇలా చూస్తా ఉన్నా బెదురు
ఎంఎస్ నారాయణ గారు పక్కన నీళ్ళలో నేను ఆ పక్కన నుంచి సారీ అమ్మ సారీ అమ్మ సారీ అమ్మ ఇదేంటి ఈయన నాకు సారీ చెప్తున్నాను ఏమైంది సార్ అన్న నేను పడేసి నేను కూడా పడిపోయాను నువ్వేనమ్మా నన్ను లేపేవు అన్నారు. చాలా షాక్ అయ్యాను నేను, ఏంటి సార్ అని నిజమమ్మా రెడీ రెడీ వన్ మోర్ రాగిని అన్నారు ఆయన. సార్ గురువు గారు అంటే ఏం కాదులే నేను పీక్ పట్టుకుంటారు ఆ కెమెరా ఆయన ఫేస్కి వెళ్ళిపోతుందిలే అని భయపడుకో అని చెప్పి మళ్ళీ పైకి ఎక్కించి ఆ ఫ్లవర్స్ అన్ని క్లీన్ చేసి అంత నీట్గా అప్పుడు మళ్ళీ ఆ షాట్ చేశాను అనమాట. ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనేసరికి మరీ గౌరవం, ఎందుకంటే అన్ని చేయగలగాలి, ఏ గెటప్ పైన వేయాలి, ఏ డైలాగ్ ఇచ్చినా చెప్పాలి, అది క్యారెక్టర్ ఆర్టిస్ట్. నన్ను అడిగేవారు ఫస్ట్ లో మీరు హీరోయిన్ గా ఎందుకు ట్రై చేయలేదండి అని అడిగితే నేను చెప్పేదాన్ని హీరోయిన్ కి షార్ట్ లైఫ్ అండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి లాంగ్ లైఫ్, నేను 60 ఏళ్ళు వచ్చి కర్ర పట్టుకుని కూడా వెళ్ళి యాక్టింగ్ చేసుకోవచ్చు అంటే అమ్మో ఏం చెప్తున్నారు తెలివిగా అనేవారు అనమాట అందరూ. హీరోయిన్ అంటే రేర్ గా కొన్ని సెలెక్టెడ్ మూవీస్ చేయాలి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ తర్వాత వచ్చి వాళ్ళు వేరే క్యారెక్టర్స్ కూడా చేయలేరు కదా, కొంచెం కష్టంగా ఉంటుంది వాళ్ళకి. కానీ నేను ఫస్ట్ ఎంచుకున్నది క్యారెక్టర్ ఆర్టిస్ట్. గుప్పెడి మనసు ఈ అబ్బాయి చాలా మంచోడు అంటే ఈ రౌండ్ లో ఫస్ట్ కార్డ్ అయిపోయింది. ముత్యాల సుబ్బయ్య గారి గురించి బోల్డెన్ కబుర్లు మా రాగిణి అక్క చెప్పేశారు. ఎందుకంటే ఇంకా చాలా ఉంది, అంటే ఒక సముద్రం లాంటి వారు కాబట్టి బోల్డెన్ విషయాలు ఉంటాయి. కానీ మనకి ఇంకా రౌండ్స్ లో ఇంకా ముగ్గురు ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురు దర్శకత్వం గురించి చెప్పాలి కాబట్టి నెక్స్ట్ మన చిలకమ్మ చెప్పిందిలో ఏం వెళ్తాం లైన్ గా వద్దాం అనుకున్నాం కదా. ఓకే ఇప్పుడు చిలకమ్మనే తీయమ్మ చిలకమ్మ. అయ్యో చాలా మందికి లైఫ్ ఇచ్చారు, పెద్ద పెద్ద స్టార్స్ దగ్గర నుంచి, పెద్ద పెద్ద హీరోస్ దగ్గర నుంచి, తర్వాత ఒక మెగాస్టార్ అనిపించుకున్న వారి దగ్గర నుంచి రాధా గారు, సుహాసిని గారు, ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ కూడా దర్శకత్వం నటించారు. రివీల్ చేయనా, నీకు మంచి అవకాశాలు ఇచ్చారు కాబట్టి. కోదండరామిరెడ్డి గారు అబ్బా సూపర్, ఈయన కూడా నాకు గురువు గారు, చాలా ఇష్టమైన డైరెక్టర్ గారు. ఈయన కూడా చాలా సూపర్ మొగుడు, రమ్యకృష్ణ ఫ్రెండ్ గా చేశాను ఆ సినిమా. తర్వాత నెంబర్ 1 అన్నిట్లో కూడా చాలా మంచి అవకాశాలు ఇచ్చారు. చాలా మంచి డైరెక్టర్, చాలా ప్రశాంతంగా ఉంటారు. ఆయన చూస్తే అసలు డైరెక్షన్ ఇలా కూడా ఉంటారా డైరెక్టర్స్ అనిపిస్తుంది అనమాట. ఎలా వాళ్ళే పాతోళ్ళు, ఎందుకంటే క్యారెక్టర్ చేయించడం కానీ, క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోవడం కానీ, ఆర్టిస్ట్ని అన్ని అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి ఒక ఆఫీస్కి పిలిచారు నన్ను, పిలిచారు. సరే నేను లేట్గా వెళ్ళాను అనమాట. వెళ్ళేసరికి అవును ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశారు. నేను వెళ్ళి కూర్చున్నాను. ఆయన లోపల నుంచి వస్తానంటే నమస్కారం గురువు గారు అనగానే అమ్మాయి ఎట్లా ఉన్నావు అంటే బాగున్నాను సార్ అన్న. ఏంటి ఇలా వచ్చా అంటే అదే క్యారెక్టర్ ఏదో ఉంది రమ్మన్నారు సార్ అంటే అయ్యో అని ఆయన ఎంత ఫీల్ అయ్యారంటే కొంచెం ముందేనమ్మా ఇంకొక అమ్మాయి ఓకే అయిపోయింది అంటే నేను అన్న పర్వాలేదు సార్ ఇక్కడ ఉండాలి, మనకి రాసి పెట్టుంటే మీరు ఎక్కడున్నా నన్ను పిలిచి నాకు ఆ వేషం ఇస్తారు, అది లేకపోతే మనకు రాదు సార్ అన్న. నవ్వారు ఆయన, నవ్వి సరేనమ్మా మంచిది అన్న. అలాంటి సందర్భం మీకు ఏమైనా మిమ్మల్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ అనుకోకుండా మీ డేట్స్ దొరకను, లేదంటే వాళ్ళ సీన్ చెప్పడం కుదరకను, లేదంటే వాళ్ళు వేరే అనుకోకుండా కో డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ నుండి వేరే క్యారెక్టర్ కన్ఫర్మ్ చేయటము అలాంటి జరిగింది? ఇదే అన్నయ్య సినిమాలో ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్ అది. నాకు బ్రహ్మానంద్ గారు వైఫ్ క్యారెక్టర్ అని చెప్పారు. సరే మంచిది 15 రోజులు 20 రోజులు డేట్లు చెప్పారు. అబ్బా అని చాలా ముసిపోయాను నేను. కట్ చేస్తే డేట్లు చెప్పట్లేదు, ఇంకా మా రజిత వీళ్ళందరూ వెళ్ళి యాక్టింగ్ చేసుకుంటున్నారు, ఏంటి నాకు చెప్పట్లేదు అని. అప్పుడు వివి వినాయక్ గారు కో డైరెక్టర్, శ్రీనివాస్ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన కో డైరెక్టర్ అప్పుడు ఆ సినిమాకి. అయితే ఆయన ఫోన్ చేశారు, సార్ ఏంటి సార్ నన్ను పిలవలేదు అంటే లేదు మీకు వేరే క్యారెక్టర్ ఇమ్మన్నారు గురువు గారు. నేను వెళ్ళిపోయాను పద్మాలయ స్టూడియోకు, అక్కడ తీసుకుని ఆటో చేసుకుని వెళ్ళిపోయా, ఇంటికి ఎవరు అడుగుదాము అని. ఎందుకంటే ఆయన నేను కొంచెం అడిగేస్తుండేదాన్ని, ఏంటి సార్ నాకు ఇలా చేస్తున్నారు ఎందుకు అది. వెళ్తే షూటింగ్ జరుగుతూ ఉంది, సూర్యకాంత్ అమ్మ గారు ఉన్నారు అక్కడ, ఆవిడ కలిశాను. ఏమో బాగున్నావా ఏం చేస్తావు అంటే ఇలా సీరియల్స్ కూడా చేస్తా అండి, సినిమాలు కూడా చేస్తా, దీంట్లో ఉందన్నారు నాకు అని చెప్పేసి అన్నా. అవునా ఓకే ఓకే అన్నారు. అప్పుడు అడిగా ఎందుకు సార్ ఇలా చేశారు, నాకు బ్రహ్మానంద గారు వైఫ్ క్యారెక్టర్ ఎందుకు ఇవ్వలేదు మీరు అంటే లేదు వేరే అమ్మాయిని పెట్టేశారు మీకు ఇస్తామండి అని చెప్పి అన్నారు. తర్వాత ఏదో క్యారెక్టర్ ఇస్తా అన్నారు, నేను చేయలేదు, కోపం వచ్చా సినిమాకి మాత్రం. చాలా హట్ అయ్యి అనమాట. అలాంటి చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి, కానీ నా లైఫ్ లో మాత్రం చాలా తక్కువ అనమాట. వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు, 1 2 3 అంతే. అస్సలు ఉత్తేజ్ గారు చెప్పారని గాయం సినిమా నా ఫస్ట్ సినిమా కెమెరా ముందుకు వెళ్ళింది గాయం, రామ్ గోపాల్ వర్మ గారు.
ఆ సినిమాకి ఫోన్ చేశారు. అప్పుడు సెల్ ఫోన్ లేవు, ల్యాండ్ లైన్కి. ఉత్తేజ్ గారు ఫోన్ చేసి, రాగిని ఇలా రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్లో సినిమా ఉంది, ఒక క్యారెక్టర్ ఉంది, రా ఆఫీస్ కంటే రాజ్భవన్ రోడ్లో. సరే అండి అని ఆటో చేసుకుని వెళ్ళాం. వెళ్ళేసరికి హాల్, పెద్ద హాల్ ఉంది, హాల్ నిండా అమ్మాయిలు కూర్చుని ఉన్నారు. లోపల అయిపోయి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు అనుకుని అక్క నేను ఏంటండి ఎంతమంది ఉన్నారు అంటే ఉత్తేజ్ గారిని ఆ క్యారెక్టర్ కోసమే అన్నారు. అనగానే ఏంటి ఎంతమంది ఒక క్యారెక్టర్ కోసమా అని, ఇంకెందుకు మనం వెళ్ళిపోదాం పదా, వాళ్ళందరూ నీకన్నా స్మార్ట్ గా ఉన్నారు అంత మా అక్క అంటే నేను అన్నాను వాళ్ళందరూ నాకన్నా అందంగా ఉన్నారు, ప్యాంట్ షర్ట్లు వేసుకుని నేను చుడిదార్ తగిలించుకుని వచ్చాను, వెళ్ళిపోదాం పదక్క అంటే లేదు లేదు ఇంత దూరం ఆటో డబ్బులు పెట్టుకుని వచ్చాం కదా, ఒకసారి కనిపించు, ఏమో దేవుడి దయ ఉందంటే ఇస్తారు, లేదంటే నెక్స్ట్ అయినా పిలుస్తారు కదా. ఇదేదో సలహా బాగానే ఉందని కూర్చున్నాము. ఇతను పిలవగానే మూడో దాన్ని నన్ను పిలిచారు, అంతమంది ఉంటే కూడా. ఉత్తేజ్ గారి రికమెండేషన్ కదా, అందుకని పాప ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు అనమాట. వెళ్ళగానే లోపలికి నమస్తే సార్ అన్న, కూర్చోమ్మా అన్నారు. ఎంత హైట్ అంటే 5'3" అండి అన్న. ఓకే అనేసి దేంట్లో చేసామంటే సీరియల్స్ చేస్తున్నాను సార్ ఇప్పుడు దూరదర్శన్ అన్న. ఓకే అని అటు ఇటు నడు అన్నారు. ఇదేంటారు బాబు అటు ఇటు నడవమంటున్నారు ఇలా అనుకుని అటు ఇటు అలా నడిచేసరికి ఓకే ఉత్తేజ్ అమ్మాయి మెజర్మెంట్స్ తీసుకోమను, ఎల్లుండి నుంచి షూటింగ్ ఉంటుందమ్మా నీకు 4 రోజులు అన్నారు. నేను షాక్ అనమాట. ఒక సైడ్ చాలా సంతోషపడుతున్నాను, ఒక సైడ్ చాలా బాధపడుతున్నాను. అంతమంది అమ్మాయిలు పాపం వేషం లేదా అయ్యో అనుకుంటున్నారు. అంటే ఆ టైప్ లో అలా ఉండేది నా మనసు. ఎవరికైనా రాకపోయినా బాధపడతాను, నాకు వచ్చినా ఎక్కువ ఇదనమాట అలా. సో అంటే మనకు వచ్చితే ఇంకా హ్యాపీగా ఉంటాం, ఎదుటి వాళ్ళకి రాకపోయినా కూడా బాధపడతారంటే అది మంచి అమాయకత్వం అనమాట. అమాయకత్వం అని కాదు కానీ ఎందుకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు, అయ్యో పాపం అనిపిస్తుంది. మళ్ళీ అమ్మో నాకు వచ్చింది, నేను బాగా చేయాలి, ఇంకా చేయాలి, వాళ్ళకి నచ్చాలి, డైరెక్టర్ ఓకే అనాలి, మీరు బాగా చేశారండి అనాలి అని అన్ని ఒక ఆత్రం అనమాట. ఓకే, మరి ముత్యాల సుబ్బయ్య గారి గురించి, కోదండ రామరెడ్డి గారి గురించి బోల్డ్ విషయాలు చెప్పారు. మరి చిలకమ్మ చెప్పిందిలో ఇంకొక గురించి చెప్పండి. నెక్స్ట్ చెప్పేద్దామా? ఇదిగో చిలకమ్మ చూడు రెడీగా ఉంది 3వ కార్డ్ మీద. ఎవరు వచ్చారో. సో మీకు మంచి మంచి అవకాశాలు మళ్ళీ గుర్తుంచుకొని మరీ చెప్పిన వారు వచ్చారు. చాలా మంచి మంచి సినిమాలలో ఈ మధ్య కాలంలో ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. తన సినిమాలు అంటే ఒక డిఫరెంట్ గా ఉంటూ ఉంటాయి. అందరికి దేవత అందరికి కూడా అధిపతి ఒక అతను, ఇంద్రుడు. సో ఇప్పుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. సూపర్, మంచి మంచి డైరెక్టర్. గోల్కొండ హై స్కూల్ ఒకటి, అష్టాచెమ్మ కూడా చాలా విచిత్రంగా వచ్చింది ఆ క్యారెక్టర్. శివనారాయణ గారు ఉన్నారు కదా, నానాలో చేశారు. ఆ నానా సీరియల్ గుర్తు పెట్టుకుని వీళ్ళ అమ్మగారు ఆ సీరియల్ కి చాలా ఫ్యాన్ అంట. మా అమ్మగారు చాలా ఫ్యాన్, మీరు మా సినిమాలో చేయాలి అని పిలిస్తే నేనేదో పెద్ద క్యారెక్టర్ ఇస్తారేమో అనుకున్నా. సినిమా స్టార్టింగ్ ఎండింగ్ లో వస్తాం అనమాట మేము, హీరోకి అమ్మా నాన్నల కింద. ఎట్లా అంటే అలాంటి అమ్మా నాన్నలు ఎవరికి ఉండరేమో ప్రపంచంలో. నేను కార్డు ఇచ్చాను, ఎంత ఖర్చు పెట్టావు, ఏంట్రా 2 lakhs ఏనా, అయ్యో ఏంది నాన్న మీ నాన్న కార్డు మాత్రం 2.5 లక్షలు ఖర్చు పెట్టావు అంటే నాది ఎందుకు ఖర్చు పెట్టలేదురా అని అడిగే రకాలన్నమాట. చాలా కామెడీ. ఆఫీస్లోనే తీశారు, మాది బ్లూ మ్యాట్ లో. చాలా మంచి గుర్తింపు వచ్చింది నాకు. అష్టాచెమ్మ ఇప్పటికి టీవీలో వస్తుంటే అందరూ ఫోన్ చేస్తుంటారు మీ సీన్ వచ్చిందండి అని. నేను గోల్డ్ షాప్కి వెళ్తే అబ్బాయి అంటూ ఉంటాడు అనమాట, మీలాంటి అమ్మా నాన్న ఉంటే బాగుండండి, చక్కగా డబ్బులు ఖర్చు పెట్టుకోరా నాయన అనేవాళ్ళు అని నవ్వుతా ఉంటారు. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. అది మర్చిపోకుండా గోల్కొండ హై స్కూల్లో కూడా ఒక క్రికెట్ అంతా దాని మీద తీశారు కదా, దాంట్లో ఒక అబ్బాయికి మదర్ క్యారెక్టర్ ఇచ్చారు. ఆల్మోస్ట్ మీకు ఏదైనా డైరెక్ట్ ఒక చిన్న పాత్ర ఇచ్చినా, ఒక మంచి సీన్ ఇచ్చినా కూడా మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది, కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతూనే ఉంది ఒకసారి. నిజంగా అది ఒక అదృష్టం అనుకుంటాను నేను, ఆ దేవుడు ఇచ్చిన వరమే, అంతే, నాకు ఇంకేం లేదు. ఓకే, మరి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి నుంచి బోల్డ్ విషయాలు చెప్పారు. అలాగే మరొక డైరెక్టర్ రాబోతున్నారు. సో ముచ్చటగా చిలకమ్మ చెప్పిందిలో మరొక డైరెక్టర్ తీసిపోయింది. అన్ని అన్యాయం కదా, నాతోనే తీయించి ఎలా చెప్పిస్తున్నాడు చూడండి. సో ఈయన కూడా చాలా యంగెస్ట్ డైరెక్టర్, చాలా మంచి మంచి అవకాశాలు చాలా మందికి ఇచ్చారు, మంచి మంచి సినిమాలు చేశారు. సో మీకు ఇది ఈయన పేరు చెప్తే మన భద్రాచల రాముడు గుర్తొస్తారు. మారుతి గారా? మారుతి గారు. మారుతి గారు సూపర్. సో మారుతి గారి గురించి మరి చెప్తారా? మారుతి గారి గురించి చెప్పాలంటే నాకు ఫస్ట్ ఒకరోజు మార్నింగ్ 9 o'clock ఫోన్ వచ్చింది. అమ్మ ఇలా మారుతి గారు అని డైరెక్టర్ సినిమా తీస్తున్నారు, మీరు ఒక సీన్ ఉంది దాంట్లో చేయాలి అంటే, అవునండి ఎప్పుడు ఉంటుందండి అంటే, రేపే ఉంటుందండి షూటింగ్ ఈసుగూడలో ఒక ఇంట్లో అన్నారు. సరేనండి అన్నాను. ఎంత ఇస్తారని డబ్బులు అది మాట్లాడుకున్నా. అయిపోయింది, వెళ్ళాను. రెడీ అయిపోయి మీ చీర కట్టుకుని వచ్చేయండి అంటే నేను రెడీ అయిపోయి మేకప్ వేసుకుని వెళ్ళిపోయాను.
ఈయన చూస్తే ఒక చిన్న కెమెరా పెట్టుకుని తీస్తా ఉన్నారు అనమాట. నాకు తెలీదు అంటే అంత ఐడియా లేదు అప్పటి వరకు. రీల్ అనగానే డైలాగ్ మర్చిపోయేదాన్ని సినిమా షూటింగ్లో. అలాంటివన్నీ లేకుండా ఈయన సైలెంట్గా ట్రాలీ వేసి అది పెట్టి వంటింట్లో పెద్ద డైలాగ్ ఏంటి అది పిచ్చి పని చేసింది, ఆ గొలుసు పట్టుకెళ్ళి అడిగిస్తే ఆ నాన్న అడిగితే ఏం చెప్పను నేను, అది నేను పెద్ద డైలాగ్ ఇచ్చారు, నేర్చేసుకున్నాను. మీరు అంతా యాక్షన్తోనే చేయాలండి, కూరగాయలు కట్ చేశారు, పొయ్యి మీద వేసారు, గ్లాసులో నీళ్ళు పోసి అబ్బాయికి ఇచ్చారు అంటే అలా చేస్తూ ఉండాలి మీరు అంటే సరేనండి అన్న టేక్ చేద్దామా అంటే ఓకే అన్న చేసేసాను. అయిపోయింది. నేను అనుకున్నా ఏంటి ఇంత చిన్న కెమెరాతో తీస్తున్నారు సినిమా నా ఇది అనుకుని మామూలు చాలా ఈజీగా తీసుకున్నాను అనమాట, నాకు తెలియదు. తర్వాత హీరోయిన్తో ఒక షాట్ ఉందండి మీకు, అయిపోతే వెళ్ళిపోవచ్చు మేడం అన్నారు. ఇప్పుడు వెళ్ళి అనుకున్నాను నేను 9కి వెళ్తే 10:30కి ఆ 2 సీన్లు తీసి నన్ను మీరు వెళ్ళిపోవచ్చండి అన్నారు. ఆ సీన్ హీరోయిన్ దగ్గర ఫోన్ లాక్కుని ఫోన్లో ఒకటి ఎవరికైనా పెట్టాడో కానీ అని చంపేయాలి, పిచ్చి ఫోన్లు పెట్టుకుని పిచ్చి పనులు నువ్వుని అది అని చెప్పి తిట్టేసి లోపలికి పోతుంది అనమాట. అదొక డైలాగ్ చెప్పించేసాక థ్యాంక్ యూ రాగిణి గారు, చిన్న సీన్ అయినా వచ్చి చేశారు అంటే అయ్యో థ్యాంక్స్ అండి అని చెప్పన్న. కిందకి రాగానే ఎంత మర్యాద అంటే ఆ మేనేజర్ గారు చక్కగా కవర్లో పెట్టేసి డబ్బులు ఇచ్చేసి అమ్మ కార్ రెడీ అమ్మ మీరు వెళ్ళొచ్చమ్మా అన్నారు. థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి వచ్చేసాక నాకు తెలియదు ఉగాది రోజుని ఒక 2 monthsకి ఉగాది వచ్చింది. ఉగాది రోజున అందరూ చిత్రలేఖ వీళ్ళందరూ ఫోన్లు చేసి రాగిణి గారు మీ సీన్ చాలా బాగుందండి, సినిమాలో చాలా బాగా కనిపిస్తున్నారు, చాలా బాగున్నాయి డైలాగ్స్ అంటే ఏం సినిమా చేశాను అబ్బా అని ఆలోచించుకుంటే ఐడియా రావట్లే. ఏం సీన్ అమ్మా అంటే అప్పుడు చెప్పారు హీరోయిన్ దగ్గర ఫోన్ లాక్కుని కొడతారు వంటింట్లో డైలాగు అనగానే ఆ సినిమా అని ఏం సినిమా అంటే ఈ రోజుల్లో సినిమా పేరు ఓకే అనుకుని అప్పుడు వెంటనే మా అత్త గారికి ఫోన్ చేసి థ్యాంక్ యూ సార్ మంచి క్యారెక్టర్ ఇచ్చారు అందరూ బాగుందని ఫోన్ చేస్తుంటే నేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి అంటే ఓకే అమ్మ థ్యాంక్ యూ, మీరు మా ప్రతి సినిమాలోనూ ఉంటారు అన్న ఆ రోజు అన్న మాట ఈ రోజు అన్న మాట ఈ రోజు అన్నట్టు కాకుండా ఆ రోజు అన్న మాట ఇంకా అన్ని రోజులు అలా ఉంటూనే ఉంది. భలే భలే మగాడు పోయి కొత్త జంట ఈ మహానుభావుడు అన్నిట్లో ఏదో క్యారెక్టర్ బాబు బంగారం అన్నిట్లో ఒక్క సీన్కైనా సరే ముత్యాల సుబ్బయ్య గారి తర్వాత ఈయనే నన్ను పిలిచి క్యారెక్టర్ ఇచ్చేది. నిజంగా నేను అంటే ఇచ్చారు అని నేను వాళ్ళకి రుణపడి ఉన్నాను. నా డైరెక్టర్స్ నా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా నాకు దేవుడితో సమానం అనమాట. సో ఈ రోజుల్లో కూడా ఇలాంటి డైరెక్టర్స్ ఉన్నారని ప్రూవ్ చేసుకుంటున్నారు. ముత్యాల సుబ్బయ్య గారితో మొదలు పెట్టుకుంటే మారుతి గారు ఇలా ఎంతో మంది డైరెక్టర్స్ మీకు ఆపర్చునిటీస్ ఇస్తూనే ఉన్నారు. చాలా మంది. ఓకే మరి ఈ రౌండ్ చిలకమ్మ చెప్పింది ఈ అబ్బాయి చాలా మంచోడు, చిలక చక్కగా బోల్డ్ అనే విషయాలు మీతో పలికించింది అనమాట. అయితే ఈ అందమైన చిలకమ్మ ఈ గారాల చిలకమ్మ మీ అందమైన చిరునవ్వులకి చిరుమువ్వలు లాంటివి ఇస్తే ఎలా ఉంటుంది? ఏంటది? యా చప్పటి కొట్టేశాను కదా, సర్ప్రైజ్ గిఫ్ట్. సో ఏంటిది చూడండి. గుప్పెడు మనసు. సో మీ గుప్పెడు మనసు ఏం కోరుకుంటుందో అదే గిఫ్ట్. గల్లు 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 మని నిజంగా నాకు యాక్టింగ్ అంత ఇష్టం, డాన్స్ కూడా అంతే ఇష్టం, రెండు కూడా నా ప్రాణం అనమాట. అలాంటి గిఫ్ట్ తెచ్చిచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో గుప్పెడి మనసు అందమైన సిరిమువ్వలు అజీమ్ గిఫ్ట్ ఇచ్చాడు. సో మీకు ఇష్టం. కళారంగానికి రావడానికి ముందు డాన్సే ప్రధానం కదా మీకు? అవును, కూచిపూడి డాన్స్ నేర్చుకున్న వెంపటి శ్రీ సచిన్ గారి దగ్గర మెడ్రాస్ లో అక్క ఉన్నారు కృష్ణవేణి గారు. అక్క నేర్పించారు కొన్ని రోజులు, కొద్దిగానే స్టెప్స్ జతలు అయినాయి అంతే. అక్కడ నుంచి నేను హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ సౌమిత్రి స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని ఉండేది, ఆయన దగ్గర చేరి శివగంగా అన్నమాచార్య అంబేద్కర్ అని బ్యాలెన్స్ చేసేవాళ్ళు. ఒక్కొక్క బ్యాలే 3 hours చేసేవాళ్ళు స్టేజ్ మీద. ఒక నాటకం ఒక బ్యాలే చూస్తుంటే మీకు సినిమా చూసినట్టు ఉండేది అనమాట 3 hours. దాంట్లో ఒక 4 క్యారెక్టర్లు చేసేదాన్ని నేను. వెంటనే డ్రెస్సులు మార్చుకుని వచ్చేసి అదే డ్రెస్ చేంజింగ్ టైమింగ్ ఇప్పటికి నాకు షూటింగ్ లో అందరూ ఏడిపిస్తూ ఉంటారు అనమాట. ఇలా ఇల్లు అలా వచ్చేస్తాయి ఏంటక్క నువ్వు అరగంటగా తీసుకోవచ్చు కట్టుకుని రావడానికి అని ఏడిపిస్తారు. నిజంగా అలాంటి అనుభవాలన్నీ మనకి ఇప్పుడు ఉపయోగపడతాయి అన్నమాట. అంటే డాన్స్ బ్యాలే స్టేజ్ మీద 3 hours చేశారంటే రిహార్సల్స్ ఇంకా ఎంత టైం పట్టాలి? రిహార్సల్ చేసేవాళ్ళు 1 month అలాగే వెళ్తూనే ఉండేవాళ్ళు. క్లాసెస్ జరుగుతుండే నాన్న. ప్రోగ్రామ్ వచ్చింది అంటే
ఆ ప్రోగ్రామ్కి సంబంధించి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. దాంట్లో కూడా నేను యువకళవాణి, ఆరాధన ఇవన్నీ అవార్డ్స్ తీసుకున్న డాన్స్ కూడా. నిజంగా చాలా ఇష్టం నాకు డాన్స్. చిదంబరంలో నటరాజ స్వామి ముందు చేశాను, బాసర్లో సరస్వతి దేవి ముందు చేశాను. మొత్తం గుళ్ళన్నిటిలో కూడా నేను అమ్మవారి ముందు, స్వామి ముందు చేస్తా ఉంటే భద్రాచలంలో రాముల వారి దగ్గర నూరులో చేశాను. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. 360 ప్రోగ్రామ్స్ చేశాను. అమెరికాలో, సింగపూర్లో, కువైట్లో, దుబాయ్ అన్ని ఊర్లో చేశాను. సో డాన్స్ పరంగా వెళ్ళారు, తర్వాత దేశాలు, అలాగే సినిమా పరంగా, సీరియల్ పరంగా కూడా బయట దేశాలకి, బయట రాష్ట్రాలకు వెళ్ళారు కదా. సూపర్. అంటే ఆస్మత్ గురుభ్యో నమః. గురువులకి చక్కగా తలుచుకునే అవకాశం వచ్చేసింది. కళారంగం వైపు దారి మరడానికి ఇది ఒక నాందిగా, ఒక బీజంగా పడింది. కళారంగం వైపు ఒక నాట్యం నేర్చుకోవాలంటే, నాట్య మయూరి కావాలంటే, నాట్యం చేయాలంటే పూర్వజన సుకృతం ఉండాలి. ఎంతమంది గురువుల దగ్గర నేర్చుకున్న నాట్యం కాచ ఈ చక్కని అభినయం తర్వాత కామెడీ క్వీన్ రెడీ అయిపోయారు రాగిణి అక్క. సో అందమైన గిఫ్ట్ అందుకున్నారు. చాలా నాకు ఇష్టమైన గిఫ్ట్. సో మీకు ఇష్టమైన గిఫ్ట్ కాబట్టి మాకు ఇష్టమైన చిన్న సన్నివేశం చేయాలి కదా. సో ఈ కాళ్ళు గజ్జలు కట్టుకొని ఒక చిన్న బిట్ చేస్తే నేను సంతోషంగా ఫీల్ అవుతాం. అలాగే నటరాజు వారి కరుణా కటాక్షం కూడా మీకు ఉండాలని, ఎప్పుడు కూడా అలా అలా వెళ్తూ ఉండాలి, సినిమా ప్రయాణం సాగుతూ ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా డాన్స్ చేసి చూపిస్తాను. గుప్పెడి మనసులో ఉన్నది. ఈ రౌండ్ లో 4 హీరోలు ఉంటారు. చాలా మంది యాక్టర్స్ తో మీరు నటించారు, కానీ ముచ్చటగా 4 తీసుకున్నాను నేను. అందరి కాన్సెప్ట్ లో 4 ఈ మాయబజార్ పెట్టా. అలాగే ఉంది. సో తెరుద్దాం. ఎవరు కనిపిస్తారు చూడండి, తెరవండి. మొదటి కార్డ్ తీయండి. తీసి నేను చూడొచ్చా? ఏ అన్నారు అఖిల్ నాగేశ్వర గురించి చెప్పండి. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. అసలు ఎంత గ్రేట్ మ్యాన్ అంటే, ఆయన చెప్పిన ధైర్యం వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నా అండి. నిజంగా చెప్పాలంటే తీర్పు అని నేను ఆయన కూతురుగా చేశాను ఆ సినిమాలో. అయితే కొడతారనమాట. నేను రోడ్డు మీద చూస్తాను బాయ్ ఫ్రెండ్. ఇంటికి రాగానే ఎక్కడికి వెళ్ళామంటే క్లాస్కి వెళ్ళి వస్తున్నాను నాన్న అనగానే ఫాట్మని కొడతారు. కొట్టగానే నాన్న అని చెప్పేసి అనాలి. నాకేమో భయం, ఆయన చూస్తే భయం వేసేసేది నాకు. కొడుతున్నారు 4 టేకులు 5 టేకులు 6 టేకులు. ఉప్పులపాటి నారాయణరావు గారు డైరెక్షన్, రోహిణి అట్టేది మా అమ్మ. అయితే ఎందుకు భయపడుతున్నావు, నువ్వు చేయట్లేదు, ఎక్స్ప్రెషన్ కరెక్ట్ రావట్లేదు అన్నారు. అంటే ఎందుకు సార్ మీరు కొడుతుంది, భయం వేస్తుంది నాకు అంటే అన్నారు. ఎప్పుడు కూడా మనం క్యారెక్టర్స్, నేను నీ తండ్రిని, నువ్వు నా కూతురు, అంతే. మనం ఇక్కడ ఎవ్వరు లేరు, మన ఇద్దరం తప్ప ఎవ్వరు లేరు అనుకో, నువ్వు చేయగలుగుతావు అన్నారు. అలా కొంచెంసేపు ఆలోచించుకుని ఓకే సార్ అన్న, టేక్ చేసా. ఒక టేక్ అయిపోయింది, ఓకే అయింది. చూసావు ఎలా చేసావా అన్నారు. కానీ 4 సార్లు కొట్టేసరికి ఏళ్ళు ఇలా వచ్చేసింది నా బొక్క మీద. అంత గట్టిగా కొట్టారు ఆయన. సార్ ఎందుకు సార్ ఎంత గట్టిగా కొట్టారు అంటే, అంత గట్టి కొడితే కానీ నీకు ఎక్స్ప్రెషన్స్ పలకట్లేదే అన్నారు. అలాగా కొడితే కానీ ఎక్స్ప్రెషన్ పలకలేదు, పొడిస్తే అంటే నాకు తెలియక ఫేస్ అక్కడే ఉంచేసేదాన్ని. యాక్షన్ అనగానే ఇలా అన్నప్పుడు ఇలా వెళ్ళాలి, ఫేస్ వెళ్తే చెయ్య వాళ్ళ పై వెళ్ళిపోతుంది. అది నాకు తెలియదు కదా, కొత్తగా వెళ్ళాను, భయం నాకు. పెద్ద ఆయనతో చేస్తున్నాను ఫస్ట్ టైం అని ఇంకా చెయ్యి పాటు మంది తగిలేసారు అనమాట. పర్లే ఏం కదలే, కాసేపు అదే తగ్గిపోద్దని వెళ్ళిపోయారు. వాళ్ళ తర్వాత ఏం తినొచ్చారు సార్ అని అడిగా ఒకరోజు. పెసరట్టు ఉప్మా తిన్నాను అమ్మాయి అన్నారు. ఏంటో సార్ పెసరట్టు ఉప్మా కాంబినేషన్ అంటారు, నేను ఎప్పుడు తినలేదు అన్న. నెక్స్ట్ డే పొద్దున్నే ఆయన పెసరట్టు ఉప్మా చేసుకుని వచ్చి రాగిణి ఏదన్నారు షూటింగ్ రాగానే. వస్తున్నారు సార్ అంటే పిలవండి అని చెప్పి పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని ప్లేట్ పెట్టు, ఆ పెసరట్టు వేయి, ఆ ఉప్మా వేయి అని చెప్పి ఆ పెసరట్టు ఇరు, ఆ ఉప్మాలో ముంచు, తిను అని అలా తినిపించి నాకు బాగుందా అన్నారు. బాగుంది సార్ అన్న. అనగానే పక్కన రావు గారు ఉండేవారు. ఆయన చూసి అమ్మ
మీరు నిన్న తెల్లలేదు అన్నారు అంతే. పొద్దున్న 5 గంటలకు లేచి పెసలు మిక్సీ పట్టుకుని ఆయన చేతితో ఆయన ఉప్మా పెసరట్టు చేసుకొచ్చారమ్మా అనగానే నేను దండం పెట్టాను అనమాట. నిజంగా గ్రేట్ కదా. నిజంగా సీనియర్ ఆర్టిస్ట్ అయి ఉండి కూడా ఒక చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అనుకోకుండా మంచి సమభావంతో పిల్ల చూడడం నిజంగా చాలా గ్రేట్. వీళ్ళందరినీ చూసి ఈ జనరేషన్ ఎంత నేర్చుకోవాలంటే అసలు వీళ్ళు పాత సినిమాల్లో ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్ మోడ్యులేషన్ కానీ వాళ్ళ స్టైల్ అన్ని కూడా ఇప్పుడు వాళ్ళకి ఎవరికి లేదు. కానీ నేర్చుకోవచ్చు, ఎన్ని నేర్చుకోవచ్చు అంటే చెప్పలేనని నేర్చుకోవచ్చు. నన్ను బాగా ఇష్టపడేవారు వాణిశ్రీ గారు కానీ, మనం లత గారు, పాత హీరోయిన్ లత గారు, వైవిజయ అమ్మ, నళిని అమ్మ, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు అందరూ కూడా నన్ను ఇష్టపడేవారు. ఎందుకంటే ఎప్పుడు సాఫ్ట్ గా అలాగే ఉండేదాన్ని. పెద్దవాళ్ళని గౌరవిస్తాను, మర్యాదగా మాట్లాడడం అవన్నీ కొంచెం వచ్చి కాబట్టి మా అమ్మ పెంపకంలో చాలా ఇష్టపడేవారు. అలాగే ఈయనకి చెల్లెలుగా చేశాను, మేనగోడలుగా చేశాను, కూతురుగా చేశాను, అన్ని పాత్రలు చేశాను. ఆయనకి వరంగల్ దగ్గర ఎక్కడో ఫామ్ హౌస్ ఉంది, గేదెలు బాగా ఇంత ఉండేవి, జిన్ను వస్తూ ఉండేది అనమాట. అక్కడ నుంచి పెద్ద గిన్నెతో తెచ్చి అమ్మాయి ఇవాళ నీకు జిన్ను తెచ్చాను తిను అనేవారు. నాకు చాలా ఇష్టం అని చెప్పా ఒకసారి. అలాగే ఒక షూటింగ్ లో ఒక 5-6 సార్లు తెప్పించి పెట్టారు మాకు. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది నాకు. సో సినిమా ఇండస్ట్రీకి ఏఎన్ఆర్ ఎన్టీఆర్ అని రెండు కళ్ళు లాంటి వాళ్ళు. అందులో వాళ్ళ నటన అద్భుతమైన ప్రదర్శనలు ఇవ్వటం కానీ, చిన్నప్పటి నుంచి వాళ్ళ డెడికేషన్ కానీ ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు. సో అక్కే నాగేశ్వరరావు గారి గురించి పోలిన విషయం చెప్పారు. ఇందాక మీ మాటల్లో చాలా మంది యాక్టర్స్ మీరు అంటే ఇష్టం అన్నారు. నెక్స్ట్ మీకు ఇష్టమైన లాస్ట్ ఒక వర్డ్ వచ్చింది, నటశేఖరుడు. సో ఆ నటశేఖరుడు ఇందులో ఉన్నాడో చూద్దాం. కృష్ణ గారు ఎస్, సూపర్ స్టార్ అండ్ అందగాడు కూడా. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, తన డాన్స్ అన్నా కూడా, తన డైలాగ్ కూడా, కొత్త ఇండస్ట్రీకి కెమెరాలు కావచ్చు, కొత్త టెక్నాలజీ కూడా పరిచయం చేశారు. చాలా చాలా గ్రేట్ మ్యాన్. ఈయన కూడా చాలా డీసెంట్, అసలు ఎంత మంచి వ్యక్తి అంటే నిజంగా బంగారం అనమాట. ఇంకా ఆయన గురించి చెప్పక్కర్లేదు. విజయ నిర్మల్ డైరెక్షన్ లో నేను చేశాను, సీరియల్స్ చేశాను. ఏంటది నోములు వ్రతాలు అని, పండుగలు పుణ్యక్షేత్రాలు, ఆ డైరెక్షన్ లో రోజు ఈవినింగ్ 6 అయ్యేసరికి వచ్చేసేవారు ఈ సెట్ కి. వచ్చి నిర్మలా అయ్యిందా అనేవారు. అమ్మో సార్ వచ్చేసారు, రాగిని ఎవరివ్వండి అమ్మా అనేవారు ఆవిడ అని. అలా చేయించేవారు, చాలా బాగా అనిపించేది. ఈ చెల్లులుగా నేను అనుబంధం అని ఒక సీరియల్ లో చేశాను. ఆ సీరియల్ లో మాత్రం కొంచెం టెన్షన్ పడేదాన్ని, ఎందుకంటే ఆయన గుండెల మీద పడుకుని అన్నయ్య చూడన్నయ్య అలా చేసి వెళ్ళిపోయారు అది దాన్ని ఆడవాళ్ళనమాట. పెద్ద పెద్ద డైలాగ్స్ ఉండేవి. మేడం వచ్చేసి ఫస్ట్ డే పొద్దున్నే రాగిని డైలాగ్స్ చూసుకున్నావా, ఆయన గుండెల మీద పడి ఏడ్చేది ఏదో ఉంది నీకంటే నాకు టెన్షన్ వచ్చింది. మేడం మీరు అలా అనుకోండి మేడం అంటే, ఏ కాదు నేర్చుకో వచ్చేస్తుంది, ఆయన ఒక టేకే చేస్తారు, 2వ టేక్ చేయరు, తెలుసు కదా నీకు అంటే. అవును మేడం సరేనండి అని అసలు ఆయన రిహార్సల్ ఏం చేయరు, నా పేజీ అలా. ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా అలాగే చేస్తారంట, ఇలా చూస్తారంతే, సీను టేక్ చేద్దామా అని అడుగుతారు అంతే, ఏమి ఉండదు అసలు. పక్కన ఉన్న వాళ్ళకి టెన్షన్ అనమాట, ఇంకా బాబోయ్ బాబోయ్ అని. 2-3 సినిమాలు చేశాను. సారీ కూడా సూపర్ మొగుడు ఒకటి, నెంబర్ 1 ఒకటి, ఇంకా 7 సినిమాలు చేశాను కోదండ రామారెడ్డి గారి డైరెక్షన్ లో. నిజంగా చాలా మంచి వ్యక్తి, చాలా ఇష్టమైన ఆయన. నిజంగా ఇప్పటికీ నేను చాలా గౌరవిస్తాను. వీళ్ళందరూ కూడా సీనియర్స్ అనేది ఆణిముత్యాలు అనమాట. వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళు మళ్ళీ మనకి ఇప్పుడు చూద్దాం అంటే కూడా దొరకరు ఫీల్డ్ లో. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, డైరెక్టర్ అన్నా ప్రొడ్యూసర్ అన్నా గౌరవం ఇవ్వడం మానేశారు. ఇప్పుడు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా నేను ఒకటే చెప్తాను, ఏంటంటే అది అందరూ మనిషి గౌరవించుకోవాలి. అలాంటి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని అలాగే చూడాలి వాళ్ళు. ఆయన మనకు డైరెక్టర్, ఆయన ఏం చెప్తున్నారు, ఆయన చెప్పినట్టు మనం చేయగలిగామా లేదా, ఆయనకి నచ్చిందా లేదా, లేదంటే 1 more చేద్దాం సార్ అని అడగాలి. తప్పేం లేదు, మనకు అది వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండాలి. చేశానులేండి చాలండి అనే వాళ్ళు ఎక్కువైపోయారు. అది తప్పు అనే నేను తిడతాను ఎప్పుడు. అంటే మనకు పర్ఫార్మెన్స్ చేయడం కావచ్చు, ఇంకా బెటర్ మెంటర్స్ సీన్ చేయాలనుకుని డైరెక్టర్ కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. డైరెక్టర్స్ కి చేయించాలని ఉంటది, కానీ ఆర్టిస్టులు కోఆపరేషన్ కూడా ఉంటది కదా నాన్న. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఒకసారి చేసావు, లేదు ఇంకోసారి చేయమ్మా అంటే నువ్వు చేస్తావు, ఆ ఇంట్రెస్ట్ నీకు ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు జనరేషన్ కొంచెం తక్కువ అయిపోతుంది, అది వద్దు అని చెప్తాను నేను. ఓహో ఓకే ఓకే సరే. నెక్స్ట్ మన చెప్పాలని ఉంది, మనసులో ఉంది. సో మీ మనసులో ఏముందో ఇంకోటి. అబ్బాయి చాలా కన్విన్స్ చేస్తున్నాడండి నన్ను, నాకు ఇష్టమైన వెంకటేష్ బాబా. ఈయన గురించి ఏం చెప్పాలి. సో మహా కళాఖండాలు ఉన్నాయి మూవీస్ అన్ని కూడా. మీరు వారితో ఏ మూవీలో యాక్ట్ చేశారు? నేను గణేష్ చేశాను, పవిత్ర బంధం చేశాను, పెళ్లి చేసుకుందాం చేశాను, ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో కూడా మీరు యాక్ట్ చేశారు.
సినిమాలు బాబు బంగారంలో చేశాను. ఎక్కడ చూసినా అమ్మ బాగున్నారా అని అడుగుతారు చక్కగా. ఆయన బిహేవియర్ కానీ అన్నీ నాకు ఇష్టం చాలా. ఎందుకో ఎవరు మీకు ఏ హీరో ఇష్టం అంటే టక్కన వచ్చేది వెంకటేష్ బాబు గారి పేరే నాకు. చాలా ఇష్టం నాకు, చాలా మంచి బిహేవియర్ ఉంటాయి. ఇంకా ఓకే, మరి లాస్ట్ ఇంకొక హీరో ఉంటారు. సో మీ మనసులో ఉందో ఏ హీరో గురించి చెప్పబోతారో. సో ఆ హీరో కాలంలోనే ప్రతి ఒక్కళ్ళ పుట్టినరోజుకి ఆ పాట గుర్తొస్తుంది. మీ పుట్టినరోజు కూడా అదే పాట గుర్తొచ్చేస్తుంది, నా పుట్టినరోజు కూడా అదే పాట గుర్తొచ్చేస్తుంది. రాజశేఖర్ గారి సినిమాలోదా? రాజశేఖర్ గారు ఏమో చూడండి, ఆయనే సూపర్. రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారి గురించి మీకున్న ఆ ఫీలింగ్స్, మీన్స్ సినిమాలో ఎలాంటి సీన్స్ చేశారు, ఏ సినిమాలో యాక్ట్ చేశారు, వారికి మీకున్న కెమిస్ట్రీ ఎలా ఉండేది? శివయ్య చేశాను, అన్నయ్య చేశాను, ఇంకా చాలా చేశాను, గుర్తులేదు. కానీ చాలా మంచి సినిమాలు చేశాను ఈయనతో. ఈయన కూడా అంతే, చాలా మంచి బిహేవియర్, చక్కగా నవ్వుతూ పలకరిస్తారు. నాకు హీరోలు కానీ హీరోయిన్లు కానీ అలా పలకరిస్తే ఎంత ఇష్టం అంటే అబ్బా ఇలా ఉండాలి అనుకుంటా. ఎందుకంటే ఎలాగానే షూటింగ్ మనం లొకేషన్కి అందరినీ హాయ్ 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 అని పలకరించాం అనుకోండి, నేను అలా పలకరిస్తానని నన్ను సావిత్రమ్మ అనేవారు. ఎందుకంటే అలా అంటే ఆవిడ రాగానే సెట్ వాళ్ళు, ప్రొడక్షన్ వాళ్ళు కూడా పలకరించేదంట ఆవిడ. ఏమా బాగున్నావా, తమ్ముడు బాగున్నావా, అయ్యా బాగున్నావా అనుకుంటే వెళ్ళిపోయేదంట ఆవిడ. నన్ను చూస్తే అలా అనిపిస్తుంది అని, అలా అంటే నిజంగా నేను దండం పెట్టేదాన్ని ఆవిడ. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఎవరైనా కూడా టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ పలకరించుకుని పోతుంటే మన కూడా పలకరించారు, మనకు గుర్తించారు, ఒక ఆత్మీయత ఉంటుంది. చిన్న అది ఎంత బాగా అనిపిస్తుంది మనసుకి కదా. అలాంటి బిహేవియర్ ఏంది కూడా, చక్కగా అందరినీ పలకరిస్తారు మంచిగా, వాళ్ళు అమ్మని అడుగుతారు. కృష్ణ గారు అండ్ వెంకీ గారు అలాగే రాజశేఖర్ గారు నలుగురు హీరోల గురించి చెప్పారు. సో వాళ్ళ కాంబినేషన్ లో చేసిన సినిమాలు అండ్ వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్, వాళ్ళతో ఉన్న అండ్ లొకేషన్ లో అండ్ బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది, ఆ ఉప్మా తినడం కావచ్చు, సీన్స్ కావచ్చు, అద్భుతంగా చెప్పారు. సరే, ఈ అందమైన బాక్స్ లో మరొక అందమైన గిఫ్ట్ ఉండేది. ఇదేంటండి బాబా, అక్షయ పాత్ర అన్నాడు, అది అయిపోయింది. ఇదేంటిది, మాయాబజార్ బాక్స్ లోంచి మళ్ళీ వస్తూనే ఉన్నాయి. ఓకే, ఆడవాళ్ళందరికీ కూడా ఇష్టమైంది. ఏంటది చూడాలి కదా. అయ్యో చూడినైనా టెన్షన్ గా ఉంది నాకు. వావ్, సూపర్ సూపర్. అందమైన గాజు, గాజు చాలా బాగుంది. నా కోసం నువ్వు చేసావా? లేదు. సూపర్, చాలా బాగుంది. చూసావా, నా బంగారు గాజులే కనిపించట్లేదు ఇట్లా ముందు. సూపర్. సో ఈ రౌండ్ పూర్తి అయిపోయింది. మరొక లాస్ట్ రౌండ్ ఇంకొకటి ఉండింది. ఆ రౌండ్ కన్నా ముందు ఈ అందమైన తమ్ముడు ఈ అందమైన అక్క కోసం ఒక మంచి లేఖ రాశాడు. ఓహో బాబా, చాలా సర్ప్రైజ్లు అండి ఇవాళ. నాకైతే ఏం అర్థం కావట్లేదు. సో అందమైన లేఖ, అందమైన కవిత, సో మీకు నేను ప్రజెంట్ చేస్తాను. సో చదివి వినిపిస్తాను. ఇక్కడే ఉన్నానా? ఇక్కడే ఉన్నాను, ఈ లోపలనే ఉన్నా. ఒకసారి ఇచ్చండి, నాకు కదా నొప్పి తెలిసేది. వచ్చేస్తుంది బాక్స్. బాబాయ్ కవిత్వం. సో ఓపెన్ చేస్తాను. అన్ని మాయాబజార్ బాక్స్ లాగే ఉన్నాయండి. అన్ని మాయాబజార్ బాక్స్. చాలా మంచివాడు అన్నందుకు. నేను ఇప్పుడు చదువుతాను, నువ్వు చక్కని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండి. క్లాసికల్ డాన్సర్ కాబట్టి. చంపేశాడు. రెడీ? చదివినా? ఓకే. చారడేసి కళ్ళు, ముద్దబంతి లాంటి మోము, చిట్టి చామంతి లాంటి చిరునవ్వు, బోల్డ్ అంత అమాయకత్వం, బుల్లితెరకు దొరికిన ఈ బుల్లెమ్మ మరో శ్రీలక్ష్మి. అదేం పాపమో గాని తెర ముందు అమాయకత్వమే, తెర వెనుక అమాయకత్వమే. అందరూ తెర వెనుక నటిస్తారా ఏంటి? రాగిణి లాంటి బతకం రాని వారు ఉండరా మరి? పేరును గమనించారా? బంగారం కన్నా మనకి రాగి లోహమే ఆరోగ్యాన్ని హెల్ప్ చేస్తుంది. పేరులో రాగి ఉన్నందుకేమో మరి రాగిణి గారు తోటి వారికి హెల్పింగ్ చేస్తారు. అల్లం ముక్క పెట్టినా, బెల్లం ముక్క పెట్టినా, 500 ఇచ్చినా, 5000 సర్దినా ఆ మోములో ఆనందం పసిపాపాయిలో ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పేరులో రాగి ఉన్న బంగారం మా రాగిణి అక్క. దేవుడు తనకి బాగా నచ్చిన వాళ్ళని అమాయకులుగా పుట్టిస్తారట. ఎందుకంటే వాళ్ళు ఎంత పెద్దయినా పిల్లల్లా స్వచ్ఛంగా ఉంటారుగా. పుట్టినరోజు జేజేలు మా చిట్టి రాగిణికి పుట్టినరోజు శుభాకాంక్షలు. చాలా 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 అద్భుతంగా ఉంది. ఫస్ట్ అంతా ఇవ్వగలిగాను ఎక్స్ప్రెషన్స్, కానీ తర్వాత చదువుతుంటే నాకు వెళ్ళిపోయింది అలా గాల్లో. మనసు ఎక్కడికి వెళ్ళిపోయి చేయలేకపోయాను. కానీ థ్యాంక్ యూ సో మచ్. ఈ అందమైన లేఖ, అందమైన బాక్స్, డిజైనర్ బాక్స్ అండ్ మీకే
థ్యాంక్ యూ సో మచ్. అయ్యో ఏంటండి ఇది? అయ్యో కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను. ఈ లోకంలోనే ఉన్నారా అని. ఈ లోపలనే ఉన్నారు, గుప్పెడి మనసులో ఉన్నారు, బోర్డు విషయం మాతో షేర్ చేసుకుంటున్నారు. రాగి అక్క బా ఆకలేస్తుంది, అన్నం పెట్టవా? సరే నాకు బాగా వచ్చిన వంట ఏంటంటే పప్పు మామిడికాయ చాలా బాగా వండుతాను అంటారు. మామిడికాయ పప్పు మామిడికాయ నాకు చాలా ఇష్టం. అవునా? అయితే చిటికలు వెళ్ళి చేసుకొచ్చేస్తాను. నువ్వేం చేస్తావు నాకు తెలుసు, మామిడికాయ పప్పు ఈజీగా చేసేస్తావు, కానీ నేను చప్పట్లు కొట్టేస్తే వచ్చేస్తుంది. అంతే, వెరైటీ సర్ప్రైజ్. నీకు ఇష్టమైన మామిడికాయ పప్పు అన్నం. అబ్బా ఎంత బాగుందో అసలు, స్మెల్ అదిరిపోయింది. తినేద్దామా? ఆకలిసేస్తుంది నాకు ఆకలిస్తుంది. నీ ఆకలి ఏమో నాకు తెలియదు. నాకు కళ్ళు తిరిగేలా ఉన్నాయి. ఇన్ని గిఫ్ట్లు ఇచ్చావు, ఇన్ని సర్ప్రైజులు, అసలు నేను తట్టుకోలేకపోతున్నాను. ఫస్ట్ తమ్ముడికి, తర్వాత అక్క. ఓకే ఎస్. అబ్బా నువ్వు చేసినట్టు చాలా అద్భుతంగా ఉంది. నీకు విషయం తెలుసా? ఇది నువ్వు చేసిందే. ఇంట్లోకి ముందుగా వచ్చేసి తీసుకొచ్చి పెట్టేసుకున్నాను. అమ్మా దొంగ పిల్లడా. చూసారండి, నేను పప్పు మామిడికాయ ఉంటే మా ఇంట్లో అందరూ చాలా బాగుందని బాగా తింటారు, గిన్నంతా ఖాళీ చేసేస్తారు. బాగా చేసా. సూపర్. పుల్ల పుల్లగా. మరి ముందు పెట్టవా? అబ్బా చాలా బాగుంది. కొంచెం పప్పు కలుపు ఎక్కువ. చాలే, ఇక మామిడికాయ పెట్టాను. చాలా చాలా టేస్టీగా ఉంది. నిజంగా మీ రుచి తగ్గట్టుగానే అభిరుచి కూడా అద్భుతంగా ఉంది అక్క. మామిడికాయ పప్పు అన్నం సూపర్ టేస్టీగా ఉంది. గుప్పెడి మనసులో మామిడికాయ పప్పు అన్నం బాగా తినేసాం అక్క, ఫుల్గా తినేసాం. నిజంగా ఈ ఆనందం అడుగుతుందంటావా? ఎందుకు అడుగుతూ? నా దగ్గర దానికి ఒక మందు ఉంది. మందు ఉందా? మంత్రం వేస్తావా? మంత్రాలు చేయడానికి నేనేమో మాంత్రికురాలు కాదు, మందే ఉంది. అవునా? ఏంటి అంటే బాగా అన్నం తిని భుక్తాయసంతో బాధపడుతూ షూటింగ్ లో ఇబ్బంది పెడుతూ ఇలా ఉన్న వాళ్ళకి నువ్వు చాలా వరకు ఇస్తూ ఉంటావని అందరూ అంటూ ఉంటారు. అంటే అల్లం మొక్క ఇచ్చినా బెల్లం మొక్క ఇచ్చినా సో నువ్వు ఏదో ట్రిక్ చేస్తావంట, ఏంటది? ఏమి లేదు, నేను షూటింగ్ వెళ్ళగానే ఇలా చేతి ఆడుతూ ఉంటాను డైరెక్టర్స్ అని. నేను చక్కగా తీసి టచ్ బ్యాగ్ నుంచి వాళ్ళ చేతిలో పెడుతూ ఉంటాను. అల్లం మొక్కలే, బెల్లం మొక్క కాదు. అల్లం మొక్క నాకు కూడా పెడతా. ఇదిగో ఒక గిన్నెలో నిమ్మకాయ రసం తీసుకుని చక్కగా ఉప్పు వేసేసి దానికి సరిపడగా అల్లం ముక్కలు మునిగేలాగా అల్లం ముక్కలు వేసుకోవాలి. నీట్ గా చేసేసుకున్న అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒక 3 days నాననిచ్చి 4th day పిండి గట్టిగా రసంలోంచి ప్లేట్లో వేసి అందులో పెట్టాలి. రసం మాత్రం ఇంట్లోనే ఉంచుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ అయ్యాక ఎండిపోయిన ముక్కలు తెచ్చి రసంలో వేసేయాలి. మళ్ళీ అలాగే నెక్స్ట్ డే చేస్తే అలా 2 days చేసాక జ్యూస్ అంతా అయిపోతుంది. బాగా ఎండబెట్టుకుని ఒక డబ్బాలో పోసుకుంటే జర్నీస్ లో గానీ, ఫ్లైట్ ఎక్కినా, ట్రైన్ లో వెళ్తున్నా, బస్ లో వెళ్తున్నా వామిటింగ్ సెన్సేషన్ వికారం లేకుండా, తర్వాత పొద్దున్నే లేచాక బ్రష్ చేసి ఒక 2 ముక్కలు వేసుకుంటే ఫ్రెష్, అసలు కఫం అనేది ఉండదు, గొంతులో దగ్గు రాదు, గొంతు క్లియర్ గా అవుతుంది. నువ్వు యాంకర్ కదా, నువ్వు నీలాంటి వాడు ఖచ్చితంగా వాడాలి. ఓ సూపర్. అంటే నాలాంటి వాడు కాదు, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అల్లం ముక్కలు ఉదయం పూట కావచ్చు, వికారం వచ్చినప్పుడు కావచ్చు, అన్నం తిన్న తర్వాత అరగలేదు భుక్తాయసంతో బాధపడుతున్న వారు కావచ్చు, ఈ అల్లం ముక్కలు తింటే అద్భుతంగా తగ్గిపోతుంది. మా అక్క బంగారం. పుల్లగా సూపర్, బాగుంది. అల్లంకారం, నిమ్మకాయ పులుపు, ఉప్పు అన్ని తగులుతాయి. పులుపుగా ఉప్పుగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. గుప్పెడి మనసులో వీరి వీరి గుమ్మడి పండు. సో రాగిణి అక్క, సో 4 కుర్చీలు అంటే అందమైన కుర్చీలు ఉన్నాయి. గుమ్మడి పండు వీరి పేరేంటి? సో ఈ 4 హీరోయిన్స్ ఒకప్పుడు హీరోయిన్ గా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు, తర్వాత ఎన్నో పర్ఫార్మెన్స్ చేశారు. సో అద్భుతమైన నటని వాళ్ళు కనపరిచారు. అంటే మీన్స్ అంటే ప్రతి స్టేజ్ మీద కనిపించినా కూడా నిజంగా వాళ్ళు ఎన్ని సినిమాలు చేశారు, ఎంత ఇదిగా వాళ్ళని ప్రేమిస్తారో, ఇష్టపడతారో ఆడియన్స్ అందరికి తెలుసు. సో వీరి వీరి గుమ్మడి పండు ఫస్ట్ మీ ఇష్టమైన ఒక కూర్చుని తీస్తే బాగుంటుంది. తీసేదన్నా ఫస్ట్ నుంచి వద్దాం మళ్ళీ. ఓకే, చూడు ఎవరున్నారు మీకు బాగా ఇష్టం, చాలా ప్రతి దాంట్లో కూడా పట్టుకోండి, కూర్చొని పట్టుకోండి, ఫోటో తీస్తాను.
సో మీకు బాగా ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. మీరు లక్కీగా ఒక పాత్ర చేసినప్పుడు అందులో తెలుగు తెర పైన చాలా మంచి మంచి పాత్రలు చేసుకుంటూ తెలుగు తెర పైన బుల్లి తెర పైన అమ్మ పాత్ర చేశారు, అమ్మమ్మ పాత్ర తెలిసిపోయిందా? సో జయలలిత అక్క. ఓకే, సో జయలలిత అక్క గురించి చెప్పండి. నాకు ఇంట్లో తోబుట్టు చాలా మంది ఉన్నారు, ఈవిడ కూడా ఒక తోబుట్టు అనమాట. నాకు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఆవిడతో పంచుకుంటూ ఉంటాను. ఆవిడ కష్టం వచ్చినా కూడా నాకు చెప్తా ఉంటారు, అలా కాదకి ఇలా చేయండి బాగుంటుందని. నేను చెప్పిన మాట కూడా వింటారు ఆవిడ. అంత మంచిది తెలుసు, అసలు అర్థం చేసుకుంటే మనిషి అంటే అలా ఉండాలి అనిపిస్తుంది అండి. చాలా మంచిది అని చెప్తా ఉంటాను నేను. ఆవిడతో మంచి సీరియల్ కూడా చేశాను కదా, అది అదృష్టం. ఆ సీరియల్ చేసినప్పటి నుంచి ఆవిడకి సినిమాల్లో వేరే క్యారెక్టర్స్ అడుగుతుంటే చేయట్లేదు ఆవిడ. ఎందుకక్క చేయట్లేదు అంటే నేను ఫిక్స్ అయిపోయాను. ఇంకా అంత ముందు అయితే జనరల్ గా అయితే గంట పగిలిపోతే డైలాగ్ చేసేవారు బాగా, చాలా రౌడీ. అన్ని మానేశాను నేను, ఇష్టం లేదు, నా మనసు అంగీకరించట్లేదు అన్నారు. నాకు చాలా మంచి క్లాసికల్ డాన్సర్ తను. మేము ఇద్దరం చాలా దుబాయ్ లో కూడా చేసాం. మేము దుబాయ్ లో ఒక రోజు ప్రోగ్రామ్ ఏవిఎస్ గారు తీసుకెళ్లిన ప్రోగ్రామ్ లో గుడి వెనక నా స్వామి అని ఆవిడ క్లాసికల్, నేను ఫోక్ గోచి పెట్టుకుని నేను చేస్తాను అనమాట. ఆ పాట ప్రాక్టీస్ చేసుకున్నాం ఇంట్లో 2 రోజులే. 3వ రోజు వెళ్తే సుశీలమ్మ గారు పాడారు ఆ పాట. అక్కడ వచ్చారు, ఏంటి ఇద్దరు చెరువు గెటప్ లో భలే ఉన్నారే అన్నారు. మీరు పాడిన పాట చేస్తున్నా అమ్మ చూడండి అన్నా. అనగానే ఆవిడ అవునా చూద్దాం అని ముందుకెళ్ళి కూర్చున్నారు. ఆ గుడి వెనక నా స్వామి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇంకా ఎంత విజిల్స్ అంటే దుబాయ్ లో వన్స్ మోర్ నలుపులు జనం. ఇంకోసారి అంటే వేస్తారమ్మ మీకు దండం పెడతాం అన్నారు వాళ్ళు వచ్చి. ఈవిడ చచ్చినాయి చేయను అని చెప్పారు. నేను చేయను చాలా ఒకసారి, కానీ ఎంత బాగా వచ్చిందంటే ఆ ప్రోగ్రామ్ శంకర్ దాదా ఎంబీబీఎస్ 100 days ఫంక్షన్ చిరంజీవి గారు కాలేజ్ లో జరుపుకుంటున్నారు, మీ సాంగ్ కావాలండి అని వాళ్ళ మేనేజర్ గారు ఫోన్ చేశారు మాకు. అక్కడ డబ్బులు ఎక్కువ అడిగారు, ఆవిడకు 50,000 నాకు 30,000 అలా అడిగారు పాపం. అడిగితే ఆయన పర్లేదమ్మా ఎంతైనా ఇస్తాం రండి అని చెప్పేసి మమ్మల్ని కాలేజీకి తీసుకెళ్ళి డాన్స్ చేయించి పంపించారు. అంత గుర్తింపు. అటాచ్మెంట్ సీరియల్స్, తర్వాత అమ్మగారు సంబంధించిన డాన్స్ కూడా 2 రకాలుగా, అంటే ఇప్పుడు ఇంటికి రావటాలు, టెంపుల్స్ వెళ్ళటాలు, కలవటాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అండ్ మంచి వెల్ విష్ లాంటి గురించి కూడా అని చెప్పారు. సరే, నెక్స్ట్ మరో వీరి గుమ్మడి పండు గుప్పిడి మనసులో. సో అమ్మవారు వచ్చింది నళిని గారు. సో ఒకప్పుడు హీరోయిన్ అంటే నిజంగా అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఆ సినిమా అసలు అద్భుతం అండి. ఆవిడతో నేను ఈ మధ్య కాలంలో ఒక 3 years నుంచి మేము టూర్లు వెళ్తున్నాం అనమాట. ఆవిడ ఎల్కేజీ ఫ్రెండ్స్, నేను అందరం వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి నన్ను కూడా తీసుకెళ్తారు ఆవిడ. నిజంగా నేనైతే ఆ దేవుడికి ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటా ఆ విషయంలో మాత్రం. ఎన్ని పుణ్యక్షేత్రాలు చూపించారంటే ఆవిడ, తమిళనాడు, కేరళ అటు సైడ్ అన్ని ఊర్లు తీసుకెళ్లారు. ఆవిడ వస్తుంటే గుడికి 1/2 hour 1 hour ఆ గుడి మూసేయకుండా తెరిచి పెట్టిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. మేము వెళ్ళిన ఊర్లకి నన్నమ్మ వస్తున్నారని ఫోన్ వెళ్ళడం, ఆ గుడి టైం అయిపోతే కూడా తెరిచి పెట్టడం. ఆవిడకి అంత మర్యాద, అంత గౌరవం, ఒక అమ్మవారిని చూసినట్టే. అక్కడ నుంచి వచ్చేస్తారు ముసలోళ్ళు పరుగులు వచ్చి అమ్మా తాయే వందరికని అది ఇదని కాళ్ళ మీద పడిపోతుంటే ఈవిడమ్మ ఓకే అమ్మ అంటారు. ఈవిడ అసలు నిజంగా నాకైతే ఆవిడ చూస్తే ఒక అమ్మవారిని చూసినట్టే అనిపిస్తుంది. అప్పట్లో మాత్రం కుర్రకారు గుండెల్లో ఈవిడే హీరోయిన్. తర్వాత అమ్మవారి పాత్రలో కావచ్చు, ఇప్పుడు మాత్రం ఇలాంటి పాత్రలో కూడా ఇలాంటి పాత్రలో అద్భుతంగా నటిస్తారు. నిజంగా తమిళ పొన్ను ఎంత బాగా నటిస్తారంటే అంత అద్భుతంగా నటించారు. మీకు కూడా డార్లింగ్ అంటారు, నేను ఆవిడ డార్లింగ్ అంటాను అనమాట, అలా పిలుచుకుంటాను. సూపర్. మరి వీరి గుమ్మడి పనిలో నెక్స్ట్ తీద్దాం. బై విజయమ్మ. ఈవిడ నేను అక్క అని పిలుస్తాను. నిజంగా ఈవిడ కూడా మాకు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగే. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏది వచ్చినా రోజు ఇంట్లో ఫోన్ లో మాట్లాడుకుంటూనే ఉంటాం అనమాట. ఆవిడ కబుర్లన్నీ ఆవిడ చెప్తారు, నా కబుర్లన్నీ నేను చెప్తాను. అక్క అలాగక్క అని. అగ్నిసాక్షి సీరియల్లో నా అత్తగారుగా చేశారు ఆవిడ. తర్వాత సినిమాలు చాలా, బాలకృష్ణ గారి ముద్దుల మామయ్య అన్నింటిలో మేమిద్దరం అమ్మ కూతుళ్ళు. ఓసిన మరదలాలో నేను సెకండ్ హీరోయిన్ గా చేశాను. దాంట్లో కూడా మా అమ్మ నాన్న చూడు నాన్న అమ్మ పాలేవని అంటుంది అంటది. అనగానే ఏవే పాలేవే అంటాడు దర్కేల బందీ గారు. అంటే అదే కాకపోతే నేను అక్కడ నుంచి తెచ్చాను అంటది గేదెను అనమాట. అలా ఫుల్ కామెడీ ఆ సీరియల్, సినిమా అంతా సౌందర్య గారితో. చాలా మంచి క్యారెక్టర్ నాకు దాంట్లో. అలాగే ఆవిడతో కూడా చాలా సినిమాలు సీరియల్స్ చేశాను. మాకు ఇంట్లో అక్క అంతే. ఓకే, సో ముచ్చటగా ముగ్గురు గురించి చెప్పేశారు. వీరి గుమ్మడి పండు అంటూ, మరి ఆఖరిగా వచ్చే గుమ్మడి పండు ఏమి ఇస్తారు, ఎవరు వస్తారు, ఏం గిఫ్ట్ ఇస్తారు? కూడా ఉంది
నేను తీనా నేను తీస్తా నేను తీస్తా నేను తీస్తా నేను తీస్తా ఎప్పుడు చూడలేవు. ఓకే ఎవరబ్బా? చెప్పండి. చూపిస్తే కదండి తెలిసేది ఎలాగా. అంటే అప్పట్లో సావిత్రి గారి తర్వాత మరొక సావిత్రి అనే పేరు తెచ్చుకున్నారు. అందమైన నటి, తెలుగు అమ్మాయి, కన్నడ అమ్మాయి కూడా. సో ఎస్, మీ కాంబినేషన్ లో బోల్డ్ అండ్ సినిమాలు చేసేసారు. సో మాయలోడి కావచ్చు, పెళ్లి చేసుకుందాం, ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో పవిత్ర బంధం, తాంబూలాలు, పోసిన మరదల అన్ని ఇవిడితోనే చేశాను. నేను మాయలోడ్లో జిప్సీ డ్రైవింగ్ చేయాలన్నమాట. ఇవిడు డ్రైవింగ్ రాదు అప్పుడు. డ్రైవింగ్ రాదు. ఎస్వి కృష్ణారెడ్డి గారు నన్ను పిలిచి రాగిని నీకు డ్రైవింగ్ వచ్చా అమ్మా అన్నారు. అమ్మ రాదు సార్ నాకు అన్న. లేదు లేదు మనకి ఎల్లుండి నుంచి షూటింగ్ ఉంటుంది, జిప్సీ డ్రైవింగ్ చేయాలి నువ్వు అని. అయ్యో సార్ రాదని చెప్తున్నాను కదా సార్, నేర్చుకో తెలుగు అన్నారు. ఇంకా మన్నాడు నుంచి 2 days ఉంది టైము. 3rd day షూటింగ్ అనమాట. 2 days కూడా నేను సికింద్రాబాద్ గ్రౌండ్స్కి వెళ్ళిపోయి మారుతి చిన్న కార్ వేసుకుని ఎవరు తెలిసిన వాళ్ళు నేర్చుకున్నా. బ్రేక్ వేయడం, కట్ చేయడం అన్ని నేర్చుకుని వచ్చేస్తే మన్నాడు షూటింగ్ అనమాట. జూబ్లీహిల్స్ కొండ మించి ఇలా తిరుగుతా ఉంటుంది. బక్రా బక్రా అనేసి బ్రేక్ వేయాలి. గుండా హనుమంతరావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చే టైంకి. అయితే కరెక్ట్గా వేసాను చక్కగా. బ్రేక్ వేయగానే అందరూ క్లాస్ కొట్టారు. సూపర్ రాగిని 2 రోజుల్లో నేర్చుకుని డ్రైవింగ్ చేసావంటే నువ్వు గ్రేట్ అది అని మెచ్చుకున్నారు చాలా. కింద నుంచి ఎస్వి కృష్ణారెడ్డి గారు బ్రేక్ అని వచ్చారు. ఈ అమ్మాయి ఏం చేసింది, ఆ పైకి తీసుకెళ్లి పెట్టాడు డ్రైవర్. కాదు, ఎక్కువ కూర్చుంది డ్రైవర్ సీట్ లో. మా అక్క కొడుకున్నాడు నవీన్ పెద్దోడు. వెనకాల జిప్సీలో కూర్చున్నాం ఫ్రెండ్స్, ఒక 3 అమ్మాయిలు, నేను నా అక్క కొడుకు. కింద బ్రేక్ అంటారు కిందకి వెళ్ళిపోతే ఎక్కేరా అంటే ఎక్కాడు వాడు కూడా. ఇక డ్రైవర్ పక్కన కూర్చుని మేడం మీరు కూర్చున్నారు మేడం, థ్యాంక్ యూ మేడం అది ఇదని చెప్తున్నాడు, సంతోషపడిపోతున్నాడు. ఆవిడేమో ఫుల్ రేస్ చేసేసి పోయమని ఇలా తిప్పితే ఆ కొండ మించి ఇలా పడిపోయేదన్నమాట. బ్రేక్ 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 అని వస్తున్నాను నేను. ఆ టైంలో నేను ఏమనుకున్నాను, నేను చచ్చిపోయినా పర్వాలేదు నా అక్క కొడుకుని చంపేయకూడదని వాడిని దాంట్లోంచి గెంటేసాను. ఫాస్ట్ లో గంటే బ్రేక్ బ్రేక్ అని అరుస్తున్నా అందరూ. ఆ డ్రైవర్ ఆవిడ కాలు మీద కాలేసి గట్టిగా బ్రేక్ నొక్కేసరికి ఇలా ఆగింది జిప్సీ. కింద చూస్తే అన్ని స్లాబ్లు ఉన్నాయన్నమాట. అన్ని బిల్డింగ్లు స్లాబ్, దాని మీద పడి ఉండేవాళ్ళు జిప్సీతో వెళ్ళి. వాళ్ళ నాన్నగారు అప్పుడు అన్నారు, ఎందుకమ్మా కొంచెం ఆలోచించా అన్నారు. సార్ మీరు ఊరుకొని సార్, మీ అమ్మాయి ఎంత బాగా చెప్తున్నారో, మాకు అందరూ చాలా మంది ఉన్నారు మా కోసం ఎదురు చూస్తూ ఇంట్లో అని చెప్పేసి నవ్వాను నేను. అలాగా ఆ ప్రమాదం అలా జరిగింది. ఇంకా కానీ ఆవిడకి నేను అల్లే పువ్వులు కానీ అన్ని అంటే చాలా ఇష్టం. హైదరాబాద్ రాగానే నాకు ఫోన్ చేసేది, ఏం ట్రాక్ని ఏమన్నా మొదలు పెట్టావా, కొత్త రకాలు స్టార్ట్ చేసావా అనేవారు. చేశానండి అని ఊలుతో ఫ్లవర్స్ వెళ్తాను. అవి కూడా ఇస్తే సాంగ్ లో పెట్టుకున్నాను చూడు అని సంఘవి గారు, సౌందర్య గారు ఇద్దరు కూడా ఫోన్ చేసి చెప్పారు నాకు, శివయ్యలో పెట్టుకున్నాను నేను అని చెప్పి సంఘవి చెప్పారు. ఈవిడేదో సినిమాలో పెట్టుకున్నాను ఆవిడ చెప్పారు. చాలా బాగున్నాయి రాగిని. అంటే మీరు షూటింగ్స్ కాకుండా ఇంకేం చేస్తూ ఉంటారు? చాలా చాలా చేస్తాను, అన్ని రకరకాలు తయారు చేస్తాను. ఏం తయారు చేస్తాను మాకు చూపిస్తారా? తప్పకుండానే బోల్డ్ అన్ని ఉన్నాయి. నల్ల పూసలు, మాటీలు అన్ని చేస్తాం. మొత్తంగా ముడి, ఫ్లవరు, క్లాత్ మిగిలిపోయిన క్లాత్ ఉంటుంది కదా సిల్క్, అది కట్ చేసి ఫ్లవర్స్ లా చేసుకుని ఏ చీర కలర్ మ్యాచింగ్ ఫ్లవర్ పెట్టుకుంటాను. షూటింగ్స్ సంబంధించి అన్ని ఇంచుమించు దగ్గర దగ్గర నేనే తయారు చేసుకుంటాను. అంటే ఆల్మోస్ట్ మీరు జ్యువెలరీ వేసుకోవడం కాకుండా మిగతా పక్కన ఆర్టిస్ట్ కూడా జ్యువెలరీ చేస్తారు. ఇప్పుడైతే ఏ బంగారం గాజులు నా కొడుకు కొన్నాడని వేసుకున్నాను, కానీ లేదు అంటే అన్ని మ్యాచింగ్ శారీ, ఏ శారీ కడితే ఆ కలర్ మ్యాచింగ్ నాకు చాలా ఇష్టం. అంటే గొలుసులు, గాజులు, థ్రెడ్డింగ్ గాజులు, తర్వాత ఇంకా చెవులు, బుట్టలు, దుద్దులు, లేస్లు ఉంటాయి కదా బ్యాంగిల్స్ కట్టించేవి, అవి దాంతో కూడా ఇయర్ రింగ్స్ అయితే తయారు చేస్తాను. నిజంగా అందానికి అందం ఇంతే అందం అన్నమాట. ఈ ఇంతులు చాలా వరకు చేస్తుంటాం, ముగ్గులు పెట్టడం కానీ, ఫ్లవర్స్ తయారు చేయటం, తర్వాత కుండీలు తయారు చేయడం, పెయింటింగ్స్ వేయటం, ఇలాంటివన్నీ కళలు మీకు ఉన్నట్టున్నాయి. చాలా చాలా నా నటరాసం కూడా పెయింట్ చేశాను. అవునా, సూపర్. సరే, మీరు ఒకసారి చిటికెన ఇస్తే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ మీకు ఇస్తారు. ఎన్ని గిఫ్ట్లు ఇస్తారండి సార్? చిటికేయండి. హ్యాపీ 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 బర్త్డే మై డియర్ గర్ల్ ఫ్రెండ్. మీరు చాలా చల్లగా హ్యాపీగా ఎప్పుడు అందరికి అన్ని పంచుకొని హ్యాపీగా ఉంటారు కదా, అలాగా అన్ని సంవత్సరాలు మీరు చల్లగా ఉండాలని నేను దేవుడిని కోరుకుంటున్నాను. మా గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పాలంటే చాలా ఉందండి చెప్పేదానికి. అందరికి ఇవ్వాలంటే అంత హ్యాపీ తనకు, అంత హ్యాపీ కాదు, పుచ్చుకున్న వాళ్ళకు హ్యాపీగా ఉందో లేదో, కానీ మా గర్ల్ ఫ్రెండ్ రాగిణి గారికి అంత హ్యాపీగా ఉంటుంది. ఎన్నో రకాలైన తనకు క్రాఫ్ట్ వర్క్ తెలుసు, ఈ బీడ్స్ అన్నీ గుచ్చుతారు, అందరికీ బ్యాంగిల్స్ చేసి ఇస్తారు, తర్వాత నాకు అట్టుకులు అన్నీ చేసి ఇస్తారు, అందరికీ పంచుతారంటే ఇంత సంతోషం కాదు, తన ముఖంలో అంత సంతోషంగా ఉంటుంది.
తను ఎప్పుడు చల్లగా హ్యాపీగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. హ్యాపీ మై డార్లింగ్ గర్ల్ ఫ్రెండ్, లవ్ యూ. నా ప్రియమైన ముద్దుల చెల్లెలు రాగినికి జన్మదిన శుభాకాంక్షలు. రాగి, నువ్వు నిండు నూరేళ్ళు ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధి, విజయ ఆయుష్యులతో వెలసిల్లాలని ఆ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా రాగి నేను అక్క చెల్లెలమేనండి. అంత నోరారా, అంత ప్రేమతో జయక్క 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 అని ఏ కష్టమున్నా సుఖమున్నా తను నాతో చెప్పుకుంటుంది, నేను నా కష్ట సుఖాలు తనతో పంచుకుంటాను. అంత మంచి అమ్మాయి. ఆ అమ్మాయి గురించి ఎంత చెప్పినా తక్కువే. నళిని అక్క చాలా బాగా చెప్పారు తన గురించి. అన్ని రంగాల్లోనూ ఆ అమ్మాయికి ప్రవేశం ఉంది, అన్ని విద్యలు నేర్చుకుంటుంది. అంత ఓపిక ఉన్న మనిషి, ప్రతి విద్యలోనూ తన ప్రతిభను చూపిస్తుంది. నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి మనస్ఫూర్తిగా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి. లవ్ యూ. ఈ రిటర్న్స్ ఆఫ్ ది డే రాగిని, గాడ్ బ్లెస్ యూ. ఇలాగే 100 సంవత్సరాలు నువ్వు బర్త్డేస్ జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నీ మంచి మనసుకు నువ్వు, నీ కుటుంబం ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని మళ్ళీ మళ్ళీ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, రాగిని చాలా మంచి ఆర్టిస్ట్. ఏ క్యారెక్టర్ అయినా సూపర్గా చేస్తుంది. అంతేకాదు నాతో చాలా సినిమాలు చేసింది, చాలా సీరియల్స్ చేసింది. అమ్మాయి మంచి ఆర్టిస్ట్గా మీ అందరికీ తెలుసు. కానీ ఆ అమ్మాయి మనసు ఏంటో, ఎంత మంచిదో మీకెవరికి తెలియదు. ఆ అమ్మాయి మనసు వెన్న లాంటిది, స్వీట్ గర్ల్, చాలా మంచి అమ్మాయి. తను సంతోషంగా ఉండడమే కాదు, మిగతా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది ఎప్పుడు. ఎందుకంటే ఆ అమ్మాయి సెట్కి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్న ఏంటంటే, రాగిణి గారు ఈరోజు తినడానికి మాకేం తీసుకొచ్చారని. అలాగే అమ్మాయి షూటింగ్ అయిపోయిన వెంటనే టైం ఉందో లేదో సూపర్ మార్కెట్కి పరిగెత్తి మాకు కావాల్సిన తినడానికి అన్ని సరుకులు కొనుక్కొని మళ్ళీ మరుసటి రోజు తీసుకొచ్చి బుట్ట నిండుగా తీసుకొచ్చి ఖాళీ గుట్టతో ఇంటికి వెళ్తుంది. అలాంటి మంచి మనసు, తనకున్న దాంట్లోనే తను దాన ధర్మాలు ఎక్కువ చేస్తుంది. నేను కానీ చెప్పుకోదు, కానీ మాకు తెలుసు, పక్కనే ఉన్నాం కాబట్టి మాకు తెలుసు అమ్మాయి మంచి మనసు, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తుంది. తనకు వీలైనంత వరకు హెల్పింగ్ నేచర్ చాలా ఉంది అమ్మాయి దగ్గర. చాలా మంచి అమ్మాయి, చాలా మంచి మనసు. అంతేకాదండి, మీకు తెలియని విషయం ఇంకొకటి కూడా ఉంది. ఆ అమ్మాయి సెట్లో ఉన్నప్పుడు ఖాళీగా కూర్చోదు, షార్ట్ అయ్యి వచ్చిన వెంటనే కూర్చొని ఏదో ఒకటి అల్లడాలో లేదంటే చెవులకో చేతులకో ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. తలకి నెక్స్ ముత్యాలు పెట్టి చక్కగా చేస్తుంది. అవన్నీ చేసి తన దగ్గర తన కోసం చేసుకోదు, తన దగ్గర పెట్టుకోదు, పక్కనున్న ఆర్టిస్టులకి చేసి అందరికి పంచుతుంది. మేమైనా ఏమైనా సరే అడిగితే వెంటనే అక్క ఇది లేదక్క రేపు చేసిస్తాను నీకు అని చెప్పి వెంటనే మరుసటి రోజు మళ్ళీ దానికి తగిన సామాన్లను కొనుక్కొని తీసుకొచ్చి అన్నీ తయారు చేసి మాకు గిఫ్ట్గా ఇస్తుంది. ఆ అమ్మాయి ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ నా దగ్గర ఇన్ని ఉన్నాయి, నేను పొకేషన్ లాగా చేర్చి పెట్టుకున్నాను. అలాంటి మంచి అమ్మాయి. ఆ భగవంతుడు ఆ అమ్మాయిని, వాళ్ళ కుటుంబాన్ని చాలా చక్కగా చల్లగా చూడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రాగిణి, గాడ్ బ్లెస్ యూ. ఐ లవ్ యూ సో మచ్. హాయ్ రాగిణి గారు, ఓం సాయిరామ్. ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అండి. మీ మనసు చాలా మంచిది, మీరు ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. హాయ్ రాగిణి, మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాగే నువ్వు ఎన్నో బర్త్డేలు హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలాగా సాయిబాబా నేను చల్లగా చూస్తాడు, నీతో పాటు మమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూస్తూ ఉండాలని నువ్వు ప్రార్థించిన ప్రతిసారి మమ్మల్ని అందరినీ ఒకసారి తలుచుకో. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే డియర్. హాయ్ రాగిణి, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇది చాలా మంచి మనసు, అలాగే హ్యాపీగా ఉండు, హెల్తీగా ఉండు. అందరితో చాలా బాగా కలిసిపోయి ఉంటావు. అందరూ రాగిణి అని చెప్పగానే చాలా మంచి మనసున్న మనిషి అని చెప్తూ ఉంటారు. నాకు చెప్పారు అని అనడం కరెక్ట్ కాదు కదా. సో నీ గురించి నాకు ఎప్పటి నుంచో తెలుసు, చిన్న పుట్టప్ప నుంచి తెలుసు. సో అలాగే ఉండు. గాడ్ బ్లెస్ యూ. మన అందరం మళ్ళీ ఒకసారి కలుద్దాం, మంచి పార్టీ చేసుకుందాం. నేను ఇప్పుడు గుంటూరులో ఉన్నా, హైదరాబాద్ వచ్చినాక మంచి పార్టీ చేసుకుందాం. ఓకే, బాయ్.
హాయ్ రాగిణి గారు, విష్ యూ హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీ గురించి చెప్పాలి అంటే ఎప్పుడో ఒక 15 years బ్యాక్ అనుకుంటా మన వావులో కలిసాము. వావ్ అనే షోకి మిమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు మీరు వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి అంటే జస్ట్ నా 2020లో బిఫోర్ మనం ఆలీతో సరదాగా ప్రోగ్రామ్కి కలిసాం. ఇలా నేను మిమ్మల్ని షోస్లో కలవటమే. ఇలా ఎన్ని షోస్లో నేను మోర్ దాన్ మీ నా షోస్ అన్నీ చేశారు. ఈవెన్ ఒక్కొక్క 2 times చేసినట్టున్నారు. ఇలా అన్నిసార్లు మీట్ అయినప్పుడు మీరు ఇప్పట్లో అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. అసలు మీలో నేను ఎలాంటి డిఫరెంట్ అనే కొంచెం డిఫరెన్స్ కూడా కనిపించలేదు. సో అది చాలా కష్టం. అండ్ అంటే మనిషి అన్నాక వాళ్ళకి అప్ అండ్ డౌన్స్ డెఫినెట్గా ఉంటాయి. గుడ్ టైం బ్యాడ్ టైం అన్నీ వస్తాయి. కానీ మీరు ఎప్పుడూ అవి చూపించలేదు. యా సో సచ్ ఎ కైండ్ పర్సన్ ఐ నో. ఎందుకంటే అలా ఉన్నారు కాబట్టి మీరు అలా తేడా కనిపించకుండా ఉండగలిగారేమో. ఎందుకు మీరు కనపడినప్పుడు మీరు పలకరించే విధానం మీలానే సచ్ బ్యూటిఫుల్ అనమాట. చూడగానే నవ్వటం, చాలా ప్రేమగా మాట్లాడతారు. ఇంకా మీ గురించి చెప్పాలంటే ఇంకా నో వర్డ్స్ అనమాట. యు ఆర్ ఏ బ్యూటిఫుల్ 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 ఉమెన్ అండ్ సక్సెస్ఫుల్ ఉమెన్. కీప్ రాకింగ్. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ బర్త్డే రాగిణి గారు. విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే రాగిణి. లాట్స్ అండ్ లాట్స్ అండ్ లాట్స్ అండ్ లవ్ టు యూ. నీకు ఎంత లవ్ ఇచ్చినా నీకు ఎప్పుడు రుణపడి ఉంటాం మేము. ఎందుకంటే ఎప్పుడు కలిసినా ఎక్కడున్నా గుర్తుపెట్టుకొని నాతో పాటు అందరికీ గిఫ్ట్లు ఇస్తావు ఇంట్లో. సో ఏదో ఒక విధంగా రోజు నిన్ను గుర్తు చేసుకుంటావు. ఏ ఇయర్ రింగ్ వేసుకున్నప్పుడు, లేకపోతే ఏ యాంక్లెట్ వేసుకున్నప్పుడు, గాజు వేసుకున్నప్పుడు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటావు. అలా ఎప్పుడు ఇంట్లో నువ్వు గుర్తుండిపోతావు. నువ్వు ఇచ్చే గిఫ్ట్స్, నీ ఓపిక, నీ ఏం చెప్తారు ఎనర్జీ లెవెల్స్, నీ టాలెంట్, దాని ముందు వీఆర్ నథింగ్. నువ్వు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండి అందరికి ఇలాగే గిఫ్ట్స్ ఇస్తూ ఉండాలని. మేము నీకు ఇవ్వాల్సింది ఏంటంటే మా ప్రేయర్స్లో నువ్వు ఎప్పుడు గుర్తుంటావు. నువ్వు ఎప్పుడూ ఆరోగ్యాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకున్న వాళ్ళలో మొదటి దాన్ని నేను. సో లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ టు యూ. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. హాయ్ రాగిణి గారు, హ్యాపీ బర్త్డే అండి. నాకు తెలుసు మీరు ఎప్పుడు నవ్వుతూ మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా నవ్విస్తూ ఉంటారని. మీరు ఇలాగే నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అండి. పుట్టినరోజు శుభాకాంక్షలు రాగిణి. నువ్వు ఇలాగే నిండు నూరేళ్ళు ఆరోగ్యశాలతో బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఎక్కడైనా సరే రాగిణి అన్న పేరు వినబడగానే రాగిణి చాలా మంచి అమ్మాయి అండి, చాలా మంచిదని అందరూ చెప్తుంటారు. ఆ మాటలు విన్నప్పుడు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రాగిణి. లవ్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు మాత్రం చిటికలు వేయని అవసరం లేదు. ఎందుకంటే ఈ అందమైన కుర్చుని మీకు సౌందర్య గారు స్పాన్సర్ చేస్తున్నారు. ఏంటంటే పైలోకాల్లో ఉన్నా కూడా మంచి ఫ్రెండ్, నాకు చాలా అల్లుకునే ఇచ్చేసారు, గిఫ్ట్గా ఇచ్చేసారు అనుకున్నారు కదా. సో సౌందర్య అంటే గుర్తు పెట్టుకుంటాం ఎప్పుడు కూడా. సో ఆవిడ మహానటి. ఏంటంటే అప్పట్లో సావిత్రి గారిని ఎలా అన్నారో, తర్వాత తెలుగు తెరగ పరిచయం అద్భుతమైన నటన చేసి తర్వాత ఎంతో మంది ప్రేక్షకులు తన ఇంటి అమ్మాయిలాగా, కూతురులాగా, చెల్లెలాగా, వదినలాగా ఎన్ని పాత్రలు చేసి ఒక ఇంటి అమ్మాయిలా చూసుకుంటారు. అలాగే మా రాగిణి అక్కని కూడా ఆ విధంగా అనుకుంటారు. అందుకే ఆవిడ గిఫ్ట్ అయ్యయ్యో. సో అలా ఆత్మీయుని గుర్తు తెచ్చుకుంటే ఇలా కన్నీళ్ళ పర్యంతం అవుతూ ఉంటాం. కన్నీళ్ళను వేస్ట్ చేయకూడదు, వృధా చేయకూడదు, ఆనంద బాష్పాలది. సరే, ఈ సౌందర్య గారు గిఫ్ట్ మరి అక్కడ నుండి పంపించారు కదా. అయితే మనకి గిఫ్ట్ ని స్పాన్సర్ చేస్తుంది సాయి ధృతి క్రియేషన్స్. సో సాయి ధృతి క్రియేషన్స్ కి థ్యాంక్ యూ సో మచ్. గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్నారు. సో ఈ అందమైన గిఫ్ట్ మీ సొంతం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చాలా బాగుంది, సూపర్. రారండై వేడుక చూద్దాం. మరి రాగిణి యొక్క పుట్టినరోజు పండుగ చేసేద్దాం. ఏమంటావు అక్క? ఒక్కదాన్ని నువ్వు నాకు పుట్టినరోజు నువ్వు ఉన్నాగా తోడుగా చేసుకుందామా? అలా కాదు, నీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉన్నారు కదా, మన ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారు, గ్యాంగ్ గ్యాంగ్ దిగిపోతారు. స్టార్ట్. హ్యాపీ బర్త్డే రాగిణి. థ్యాంక్ యూ అచ్చి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణుడు సూపర్. హ్యాపీ బర్త్డే రాగిణి అక్క. థ్యాంక్ యూ అండి. అబ్బబ్బబ్బ ఏంటిది అసలు సర్ప్రైజా అంతా? చాలా సర్ప్రైజ్ అమ్మో. సో మరొకటి. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. వావ్.
భలే ఉన్నాయి గాజులు. సో బంగారం లాంటి మనిషికి అద్భుతమైన గిఫ్ట్స్ అన్నమాట అన్ని కూడా. అబ్బబ్బబ్బో ఏంటండి ఇన్ని గిఫ్ట్లా, నేను కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. దేవతలకు ఇష్టమైన సమయాల్లో వర్షం కురుస్తుంది, దేవతలకు ఇష్టమైన వారి మీద కూడా పూల వర్షం కురుస్తుంది. రాగిణి అక్క నీకు సర్ప్రైజ్. ఈ అబ్బాయి మంచివాడి ద్వారా ఎన్నో గిఫ్ట్స్ నీకు వచ్చాయి గారి ద్వారా, ఇప్పుడే మనసు ద్వారా కూడా. కానీ ఇప్పుడు నీకు ఒక వెరైటీ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను, అది ఒక పాట ద్వారా. అందమైన కుందనాల బొమ్మ మహామాయ చేసేసిందమ్మా, హయ్య హయ్య హై పవిత్ర బంధము పెళ్లి చేసుకుందాం. ఈ రోజుల్లో అష్టచమ్మ లాంటి చిత్రాల్లో అమ్మమ్మ డాటుకా అమృతం నాన్న, రెండేళ్ళారు రాధమాధు లాంటి ఎన్నో సీరియల్స్ లో ఎంత బాగా నటించింది, ఎన్నో నందులనే తను గెలిచింది, వేవేల దీవెనందుకున్నది. అందమైన కుందనాల బొమ్మ మహామాయ చేసేసిందమ్మా, హయ్య హయ్య హై హావభావ విన్యాసాల రాణమ్మా, అవెవరో కాదు మన రాగిణి, హయ్య హయ్య హై. ఇదక్క నా గిఫ్ట్ మీకు. ఎల్లకాలం ఎంతో సంతోషంగా ఇలా అందరినీ అలరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరే చూస్తున్నారు కదా, నేను ఇంత అభిమానించే వాళ్ళు ఉన్నప్పుడు నాకు 100 ఏంటి 110 సంవత్సరాలు బతుకుతానని గ్యారెంటీ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అందరికి కూడా, తమ్ముళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. ప్రోగ్రామ్ ఇంకా 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 సక్సెస్ అయ్యి 1000 ఎపిసోడ్లు చేసుకోవాలని, ఇలా అందరి బర్త్డేలు ఇంత హ్యాపీగా, ఎంత కన్నుల పండుగగా. నిజంగా నాకు ఊహ తెలిసాక నేను ఎప్పుడు పుట్టినరోజులు చేసుకోలేదు. ఈ ఫీల్డ్లోకి వచ్చాక అందరూ అడుగుతుంటే ఎందుకు చేసుకోవాలి అది ఇదంటే కూడా నాకు అలవాట్లేదండి అనే చెప్పేదాన్ని. ఈ తమ్ముడు ద్వారా, ఈ గుప్పుడు మనసు ద్వారా ఈ వేళ ఇలా చేసుకోవడం అనేది నిజంగా నాకు చాలా కన్నుల పండుగగా ఉంది. మీకు సర్ప్రైజ్ చేయనా? ఏంటది? ఒకసారి నువ్వు క్లాప్స్ కొట్టావా, నేను క్లాప్స్ కొట్టనా? ఇద్దరం కూడా. ఓకే రెడీ, 1 2 3. హ్యాపీ బర్త్డే. వావ్ బాప్రే, థ్యాంక్ యూ వదినా. మంచి చీర అండ్ గాజులు గిఫ్ట్. మ్యాచింగ్ గాజులు అన్నీ. థ్యాంక్ యూ కోడలా. స్వీట్లు, ఫ్రూట్స్, అబ్బా ఎన్ని రకాలు వచ్చేసారు. అబ్బా ఇదేంటిది దండ? ఈ దండ మా కిరణ్ బాబు మీకు ఇచ్చేస్తారు. హ్యాపీ బర్త్డే. సో ఇంతేనా? ఇంకా బోల్డ్ సర్ప్రైజ్ ఇంకా ఉన్నాయా? ఏంటండి ఇది? థ్యాంక్ యూ కోడలా. నాకు ఇష్టమైన విరజాజి పువ్వులు తెచ్చిచ్చిందండి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. అందరూ అన్ని భలే గిఫ్ట్లు ఇచ్చేస్తున్నారు ఇవాళ నాకు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మనీ. ఓకే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం కేక్ కట్ చేద్దామా? అందరూ రెడీ ఉన్నారు. అక్క మరి కేక్ కట్ చేద్దామా? చిన్న కోరిక ఏంటి? లోపలికి వెళ్ళి ఇలా వెళ్ళి అలా వచ్చేద్దామా? అయ్యో లైటింగ్, పిల్లలు హడావుడి, ఇంక వచ్చే వాళ్ళ చుట్టాలు, అంతా లేట్ అయిపోతుందేమో. ఇంతైనా ఉండని చీర పెట్టారు నాకు. ఆ చీర కట్టుకోకుండా కేక్ కటింగ్ చేస్తే ఏం బాగుంటుంది చెప్పు. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. ఓకేనా? సో హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మరి అందరూ చెప్పొచ్చు కదా? కేక్ కట్ చేద్దామా? పుట్టాక 2 ఏళ్ళు అయింది, కానీ ఇంత గ్రాండ్ గా ఈ పుట్టినరోజే జరుపుకుంటున్నాను నేను. నా కోడల మధ్యలో నా వదిన గారు, నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. చాలా హ్యాపీగా ఉంది నిజంగా.
ఓ సూపర్. నా తమ్ముడు. నీ తమ్ముడు ఉన్నాడే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఒకసారి అందరం కూడా హ్యాపీ బర్త్డే. ఇదండి గుప్పడి మనసు. మరో అతిథితో కలుద్దాం. ఈ అబ్బాయి చాలా మంచోడుతో రాగిని